లాస్ట్ క్లాస్ లో మనం మెయిలింగ్స్ ట్యాబ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో మెయిలింగ్స్ అంటే ఏంటి మెయిన్ గా అంటే మనం ఏదైనా ఎన్వలప్స్ ఎట్ ఏ టైమ్ మోర్ దాన్ వన్ ఎన్వలప్. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ఏ టైమ్ మన దగ్గర ఉన్న అడ్రసెస్ అన్నిటికీ మనం ఎన్వలప్ క్రియేట్ చేయాలనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ అందరికి ఎట్ ఏ టైమ్ ఒకే లెటర్ ని మనం సెండ్ చేయాలి, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. నేను ఆన్లైన్ లో అయితే ఎన్వలప్ నాకు అవసరం లేదు, బట్ ఆఫ్లైన్ లో నేను పంపించాలంటే ఖచ్చితంగా నాకు ఎన్వలప్ ఉండాలి కదా. సో నేను ఎవ్రీ టైం ఎన్వలప్ తీసుకొని వాళ్ళ అడ్రసెస్ దాని మీద రాస్తూ కూర్చోలేను. సో అలాంటప్పుడు నేను ఎన్వలప్ ని క్రియేట్ చేసుకున్నాను అనుకోండి, ఎట్ ఏ టైం నేను ఎన్ని ఎన్వలప్ కావాలంటే అన్ని ఎన్వలప్స్ ని నాకున్న అడ్రసెస్ డిఫాల్ట్ గా ఉంటాయి కదా నా ఎంప్లాయీస్ అడ్రసెస్, ఆ అడ్రసెస్ నేను ఎన్వలప్స్ కి ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా ఒక్కొక్క అడ్రస్ కి ఒక్కొక్క ఎన్వలప్ అనేది మనకి డిఫాల్ట్ గా వచ్చేస్తుంది. అది ఎలా చేయాలో నిన్న మనం చూసాం. ఇంకోటి ఏంటి అంటే లేబుల్స్ చూసాం. లేబుల్స్ లో ఏంటి అండి చేసాం, లేబుల్స్ లో ఏం చేసామంటే లేబుల్స్ అంటేనే మనకి తెలిసింది ఏంటంటే ఏదైనా కొరియర్ సర్వీసెస్ అలా తీసుకునేటప్పుడు మనం లేబుల్స్ అతికిస్తూ ఉంటాం దాని మీద. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం ఏ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, డిటిడిసి కొరియర్ సర్వీసెస్ కి సంబంధించి లేబుల్ అనేది క్రియేట్ చేసాం డిఫరెంట్ డిస్ట్రిక్ట్ నేమ్స్ ఇచ్చుకొని. అంటే అవి కూడా మనం ఎన్ని కావాలంటే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, అలా లేబుల్స్ క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ స్టార్ట్, ఇక్కడ మెయిల్ మెర్జ్ అని ఉంది చూడండి. మెయిల్ మెర్జ్ అంటే ఏంటి అంటే డిఫరెంట్ పర్సన్స్ కి అట్ ఏ టైం ఒకే మెయిల్ ని మనం పంపించాల్సిన సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను, నా కంపెనీలో ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి. సో నేను వాళ్ళకి సమ్ టైమ్స్ మెయిల్స్ పంపించాలి, అట్ ఏ టైం మెయిల్స్ పంపించాలి అనుకునేటప్పుడు నేను యూజ్ చేసేదే మెయిల్ మెర్జ్ మాట. సో అది ఎలా క్రియేట్ చేయాలని ఒకసారి చూసాం. కాకపోతే నిన్న మనకి చాలా నెట్వర్క్ ఇష్యూస్ డిస్టర్బెన్సెస్ వచ్చాయి కదా, ఒకసారి ఈ క్లాస్ ఇలా ఫాస్ట్ గా రిపీట్ చేసుకొని మనం నెక్స్ట్ కంటిన్యూ చేసుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఎన్వలప్స్ అని ఉంది ఇక్కడ చూడండి. ఎన్వలప్స్ అని అంటే ఏంటి అంటే ఇక్కడ ఎన్వలప్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగానే ఏదైనా ఎన్వలప్ కవర్, ఏదైనా నేను లెటర్ పంపించాలన్నా ఆర్ఎల్స్ నేను ఏదైనా పోస్ట్ చేయాలన్నా, లేకపోతే నేను ఏదైనా కొరియర్ చేయాలన్నా, లేకపోతే స్పీడ్ పోస్ట్ లో పంపించాలన్నా, ఏం పంపించాలన్నా నేను ఒక లెటర్ ని కానీ ఒక ఫామ్ ని కానీ ఒక సర్టిఫికేట్ ని కానీ యాజ్ టీజ్ గా అలా పంపించగలనా, లేదు కదా. సో అప్పుడు నేను ఏం యూజ్ చేయాలి, ఖచ్చితంగా ఆ లెటర్ ని నీట్ గా ఫోల్డ్ చేసుకొని ఒక ఎన్వలప్ కవర్ లో పెట్టి ఆ ఎన్వలప్ కవర్ ని అతికించేసి ఇదిగో ఇలాంటి లేబుల్స్ అంటించడం. డిటిడిసి వాడికి ఇచ్చాం అనుకోండి, వాడి లేబుల్స్ వాడు అంటించుకుంటారు. లేదు మనం డైరెక్ట్ గా పంపిస్తే దాని మీద అడ్రస్ రాస్తాం. ఏ అడ్రసెస్ రాస్తాం, రిటర్న్ అడ్రస్, ఫ్రమ్ అడ్రస్ రాస్తాం. సో అలాంటి ఎన్వలప్స్ మనకి మోర్ దాన్ అంటే ఒక 100 ఎన్వలప్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీలో ఒక 1000 మెంబర్స్ ఉన్నారు, 1000 ఎన్వలప్స్ నేను క్రియేట్ చేయగలనా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్వలప్స్ ని నేను ఒకవేళ తీసుకున్నా గానీ ఆ ప్రతి ఎన్వలప్ మీద నేను 1000 అడ్రసెస్ రాస్తూ కూర్చోగలనా, లేదు కదా. అది నాకు చాలా టైం వేస్ట్ ప్రాసెస్. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే నా డేటాబేస్ లో, నా కంపెనీ డేటాబేస్ లో ఆల్రెడీ నా ఎంప్లాయీస్ డేటా ఉంటుంది, వాళ్ళ నేమ్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది, అట్లనే వాళ్ళ అడ్రస్ ఉంటుంది, ఆర్ఎల్స్ వాళ్ళ సిటీ ఉంటుంది, వాళ్ళ స్ట్రిక్ట్ ఉంటుంది, ఏవైనా ఉండొచ్చు. సో ఆ అడ్రసెస్ నేను యూజ్ చేసుకుని ఎన్వలప్స్ ని ఎలా క్రియేట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మీరు క్లిక్ చేస్తే స్టార్ట్ మెయిల్ మెర్జ్ అని ఉంది కదా. ఈ స్టార్ట్ మెయిల్ మెర్జ్ నిన్న నేను మీకు సింగిల్ ఎన్వలప్ క్రియేషన్ చెప్పాను కదా, ఈ రోజు మోర్ దాన్ 1 or 2 ఎన్వలప్స్ ఎట్ ఏ టైం ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి స్టార్ట్ మెయిల్ మెర్జ్ అని ఉంది కదా. స్టార్ట్ మెయిల్ మెర్జ్ లో ఇక్కడ మనకు ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా. సో యారో మార్క్ మీద క్లిక్ చేయండి. యారో మార్క్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ మెయిల్ మెర్జ్ విజర్డ్ అని వస్తుంది చూసారా. అంటే ఏంటంటే మన స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చేయడానికి మనకు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది అనమాట. సో నేను దాని మీద క్లిక్ చేశాను. స్టెప్ బై స్టెప్ మెయిల్ మెర్జ్ ప్రొసీడ్ క్లిక్ చేస్తే చూసారా ఈ రైట్ లో నాకు బాక్స్ ఓపెన్ అయింది. ఇందులో లెటర్స్, ఈమెయిల్ మెసేజెస్, ఎన్వలప్స్, లేబుల్స్, డిక్షనరీ అని ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఎన్వలప్స్ కదా. సో నేను ఎన్వలప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి లెటర్స్ లో ఉండింది, కానీ నేను ఎన్వలప్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఎన్వలప్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఎందుకమ్మా మీకు రిమోట్ కంట్రోల్స్ ఎందుకు కావాలి?
ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ లేబుల్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే నేను లేబుల్స్ ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. సారీ, ఎన్వలప్స్ ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను ఎన్వలప్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం ఎన్వలప్ ని ఎలా క్రియేట్ చేయాలో నేను ఆల్రెడీ చూసాం. ఎన్వలప్స్ ని ఎలా అండి క్రియేట్ చేయాలి? ఇక్కడ ఒక ఎన్వలప్ ఫామ్ లో మనం ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్, లేకపోతే టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ ఎలా అయినా మనం ఇచ్చుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, నెక్స్ట్ అని చెప్పి స్టెప్ 1 ఆఫ్ 6 అంట. ఇది ఫస్ట్ స్టెప్ మనం చేసింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? స్టార్టింగ్ డాక్యుమెంట్. స్టార్ట్ చేస్తున్నాం డాక్యుమెంట్ ని. దాని మీద క్లిక్ చేశాను. చూసారా, వెంటనే ఎన్వలప్ ఫామ్ లో వచ్చేసింది డాక్యుమెంట్ ని. ఇక్కడ చూడండి, దాని నెక్స్ట్ స్టెప్ ఏంటంట, సెలెక్ట్ రెసిపియెంట్స్ అని అడుగుతుంది. అంటే ఏంటంటే మనం ఎవరెవరికి ఎన్వలప్ క్రియేట్ చేయాలో ఆ రెసిపియెంట్స్ కి ఒక అడ్రస్ ఉంటుంది కదా, మనం ఎవరెవరికి పంపించాలో ఆ రెసిపియెంట్స్ ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో ఇక్కడ నేను క్లిక్ చేశాను. సెలెక్ట్ రెసిపియెంట్స్ అని అడగగానే మనకి చూడండి చూడండి సెలెక్ట్ రెసిపియెంట్స్ అని అడగగానే మనకి ఇక్కడ ఎన్వలప్, జస్ట్ సెకండ్, ఫస్ట్ ప్రాసెస్ అయ్యింది మనకి. చూసారా ఇక్కడ ఆటోమేటిక్ గా నేను డిఫాల్ట్ గా ఇచ్చిన అడ్రస్ వచ్చేసింది. సెకండ్ నెక్స్ట్ ప్రాసెస్ సెలెక్ట్ రెసిపియెంట్ అని కొట్టగానే అంటే ఏంటి, నార్మల్ గా ఇక్కడ డిఫాల్ట్ గా నా టు అడ్రస్ ఇది, ఫ్రమ్ అడ్రస్ ఇది. ఓకేనా? ఇప్పుడు నేను టు అడ్రస్ అనేది ఎన్వలప్ లో పెట్టుకోవాలనుకుంటున్నాను. సో నేను ఫస్ట్ ఇది ఇక్కడ తీసిస్తాను, తర్వాత చేద్దాం. చూడండి ఇక్కడ సెలెక్ట్ రెసిపియెంట్స్ అని కొట్టగానే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ వచ్చాయి. చూడండి వచ్చాయా లేదా? యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ లిస్టా, సెలెక్ట్ ఫ్రమ్ అవుట్లుక్ కాంటాక్ట్సా, టైప్ ఏ న్యూ లిస్ట్ అని వచ్చింది. అంటే ఏంటి, యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అంటే ఏంటంటే నా ఎంప్లాయీస్ లిస్ట్ నా దగ్గర ఆల్రెడీ ఉంటుందని చెప్పాను కదా, ఆ లిస్ట్ యూజ్ చేసుకోవాలా అని అడుగుతుంది. లేదు అంటే సెలెక్ట్ ఫ్రమ్ అవుట్లుక్ కాంటాక్ట్స్. ఇప్పుడు అవుట్లుక్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాం ఏమైనా కంపెనీస్ పెట్టుకునేటప్పుడు. ఆ అవుట్లుక్ లో ప్రతి డేటా ఉంటుంది నాకు, ఎంప్లాయీ డేటా, అందులోంచి వేరేగా సెలెక్ట్ చేసుకోవాలని అడుగుతుంది. లేదు అంటే టైప్ ఏ న్యూ లిస్ట్, నిన్న మనం టైప్ చేసాం కదా అడ్రసెస్ మనకు కావాల్సినట్టుగా తీసుకొని, అలా టైప్ చేసుకుంటారా అని అడుగుతుంది. ఇక్కడ మనం ఆల్రెడీ నిన్న టైప్ చేసుకున్నది సేవ్ చేసుకున్నాం కదా, సో అందులోకి వెళ్దాం మనం. సో నేను యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అనే ఇచ్చేసాను. ఇప్పుడు ఆ ఎగ్జిస్టింగ్ లిస్ట్ ఎక్కడనే ఉంటుంది మనం చూడాలి అంటే ఇక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, బ్రౌజ్ మీద క్లిక్ చేయగానే నేను ఎక్కడైతే సేవ్ చేశానో అది నాకు చూపిస్తుంది. సో నేను నిన్న ఎక్కడ సేవ్ చేసుకున్నాను, డెస్క్టాప్ మీద సేవ్ చేసుకున్నాను. ఏమని సేవ్ చేసుకున్నాను, ఐ థింక్ 4, 5, 6 అని ఇచ్చాను. చూడండి ఇక్కడ 4, 5, 6 అని వచ్చేసింది కదా. సో అది క్లిక్ చేసి ఓపెన్ చేస్తాను నేను దాన్ని. ఓపెన్ చేయగానే నాకు చూసారా నిన్న నేను సేవ్ చేసుకున్నవన్నీ వచ్చేసాయి. నిన్న ఆర్ మొన్న ఎప్పుడు సేవ్ చేశానివి. సో ఆ లిస్ట్ వచ్చేసింది. నేను ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా టైప్ చేసుకోదలుచుకోలేదు, టైం వేస్ట్ ఎందుకని అదే నేను తీసేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నా ఎంప్లాయీస్ డేటా అనుకున్నాను. సో నేను ఇది ఓకే క్లిక్ చేశాను, ఆటోమేటిక్ గా తీసేసుకుంది. ఓకేనా? అండ్ ఇప్పుడు అరేంజ్ యువర్ ఎన్వలప్ అని అడుగుతుంది చూడండి. అంటే ఏంటి, ఇప్పుడు మనం అరేంజ్ చేసుకోవాలి, వాళ్ళ అడ్రసెస్ ని ఇక్కడ అరేంజ్ చేసుకోవాలి. ఓకేనా? కర్సర్ పొజిషన్ పెట్టుకున్నాను, అరేంజ్ యువర్ ఎన్వలప్ అని క్లిక్ చేశాను. చూసారా, అరేంజ్ యువర్ ఎన్వలప్ అనగానే ఇక్కడ మనకి డిఫరెంట్ నేమ్స్ వచ్చాయి, అడ్రస్ బ్లాక్, గ్రీటింగ్ లైన్, ఎలక్ట్రానిక్ పోస్టేజ్, మోర్ ఐటమ్స్ అంట. ఇక్కడ నేను మోర్ ఐటమ్స్ దగ్గర క్లిక్ చేస్తే నాకు ఒక్కొక్క అడ్రస్ అనేది వస్తుంది. చూడండి మోర్ ఐటమ్స్ దగ్గర క్లిక్ చేశాను. ఓకేనా? నేను ఏమేమి తీసుకున్నాను ఇప్పుడు అడ్రసెస్ లో, నేము, మొబైల్ నెంబరు, సిటీ, డిస్ట్రిక్టే కదా. సో అవే ఇక్కడ నేను ఇన్సర్ట్ చేసుకుంటాను. నేమ్ దగ్గర క్లిక్ చేశాను, ఇన్సర్ట్ చేశాను. చూసారా అక్కడికి నేమ్ వచ్చేసింది. అగైన్ దీన్ని క్లోజ్ చేసుకున్నాను, కాస్త సైజ్ ఇంక్రీజ్ చేసుకున్నాను. ఓకే, అండ్ ఎంటర్ క్లిక్ చేయాలి ఖచ్చితంగా, ఎందుకంటే నెక్స్ట్ నేమ్ అనేది దాని కిందకి రావాలి కదా. అగైన్ మళ్ళీ మోర్ ఐటమ్స్ లోకి వెళ్ళాను. ఈసారి మొబైల్ నెంబర్ క్లిక్ చేశాను, ఇన్సర్ట్. ఓకే, క్లోజ్ చేసేసాను. మళ్ళీ మోర్ ఐటమ్స్ లోకి వెళ్ళాను, కాకపోతే ఎంటర్ క్లిక్ చేయాలి. ఎంటర్ క్లిక్ చేసి కర్సర్ పొజిషన్ చేంజ్ చేసుకొని
అగైన్ మోర్ ఐటమ్స్ లోకి వెళ్ళాను, సిటీ క్లిక్ చేశాను, ఇన్సర్ట్, అగైన్ దీన్ని క్లోజ్ చేశాను, ఎండ్ క్లిక్ చేశాను, అండ్ అగైన్ మోర్ ఐటమ్స్ లోకి వెళ్ళాను, ఈసారి ఫైనల్ డిస్ట్రిక్ట్ క్లిక్ చేసేసాను, ఇన్సర్ట్. చూసారా 4 కూడా నాకు ఇన్సర్ట్ అయిపోయింది. ఓకే, ఇదంతా నాకు ఏంటండి టు అడ్రస్. ఇప్పుడు నేను ఫ్రమ్ అడ్రస్ ఇచ్చుకోవాలి కదా, సో ఫ్రమ్ అడ్రస్ కూడా నేను ఇచ్చేసుకుంటాను. మన ఎన్వలప్ లో ఫ్రమ్ అడ్రస్ ఎక్కడ ఉంటుందండి, తెలిసిందే కదా. ఫ్రమ్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది అంటే రైట్ సైడ్ లాస్ట్ లో ఉంటుంది. సో ఇక్కడ నేను ఫ్రమ్ అడ్రస్ అన్నిటికీ కామనే కదా, నా అడ్రసే కదా, సో నేను నా అడ్రస్ అనేది ఇచ్చేసుకుంటాను, శ్రీకుమారి ఏదో సంథింగ్ ఆ అడ్రస్ నేను ఇచ్చేసుకుంటున్నాను. ఇట్లా ఇచ్చేసాను, చాలా. అది నేను మరి ఇంకా ప్రెసెంట్ ఎగ్జాంపులే కాబట్టి అది సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది ఎన్వలప్, అవునా కాదా. ఇప్పుడు ఏంటి, నేను మొత్తం 5 మెంబర్స్ అడ్రసెస్ తీసుకున్నాను కదా, ఆ 5 మెంబర్స్ అడ్రసెస్ నాకు ఇక్కడ వచ్చేయాలి, అవునా కాదా. సో ఇప్పుడు ఒకసారి ప్రివ్యూ చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రివ్యూ యువర్ ఎన్వలప్ అని ఉంది. ఆర్ ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు ప్రివ్యూ రిజల్ట్స్, నిన్న మనం చూసాం కదా, అలా అయినా చూసుకోవచ్చు, ఇక్కడైనా క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు. ప్రెసెంట్ మనం ఈ బాక్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడే చూద్దాం. ప్రివ్యూ యువర్ ఎన్వలప్ అని ఉంది చూడండి, ఇక్కడ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఫస్ట్ అడ్రస్ వచ్చేసింది చూసారా. ఫస్ట్ అడ్రస్ లో నేను ఏ డీటెయిల్స్ అయితే తీసుకున్నానో, నేమ్ లో నేమ్ వచ్చేసింది, నెంబర్ లో నెంబర్ వచ్చేసింది, సిటీలో సిటీ వచ్చేసింది, డిస్ట్రిక్ట్ లో డిస్ట్రిక్ట్ వచ్చేసింది. అట్లానే రిసిపెంట్ 1 ఇది. సో ఇది నెక్స్ట్ రిసిపెంట్ డీటెయిల్స్ కూడా నేను చూడాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ చూడండి యారో సింబల్స్ ఉన్నాయి మనకి. సో ఒక్కొక్క యారో క్లిక్ చేస్తుంటే నెక్స్ట్ అడ్రస్ వచ్చేస్తుంటుంది. చూడండి మారిపోయిందా, మౌనిక అడ్రస్ వచ్చింది ఇప్పుడు. అట్లానే మళ్ళీ క్లిక్ చేస్తే ఏమొచ్చింది, బాబు అడ్రస్ అంట. అండ్ నెక్స్ట్ మళ్ళీ క్లిక్ చేస్తే మనీ. సో ఇలా నాకు డిఫరెంట్ ఎన్వలప్స్ వచ్చేసాయి. చూడండి ఇక్కడ నా అడ్రస్ మాత్రం సేమ్ ఉంది, నేను ఎవరి అడ్రసెస్ అయితే ఎన్వలప్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నానో అవి మారుతున్నాయి, అవునా కదా. ఇలా నేను 100 ఎన్వలప్స్ ఎట్ ఏ టైం క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ నా దగ్గర కనుక 100 అడ్రసెస్ ఉంటే, నా ఎంప్లాయీస్ కనుక 100 మెంబర్స్ అయ్యారనుకోండి, ఈజీగా నేను ఇలా ఎన్వలప్స్ క్రియేట్ చేసేసుకోవచ్చు. ఓకేనా. ఓకే, ప్రివ్యూ చూసేసాం. ఇక్కడ చూడండి, కంప్లీట్ ద మెర్జ్, లాస్ట్ స్టెప్ కంప్లీట్ ద మెర్జ్ అని ఉంది, అది 6th స్టెప్ అన్నమాట. ఓకేనా, కంప్లీట్ ద మెర్జ్ అని క్లిక్ చేయండి, ఆటోమేటిక్ గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఎడిట్ ఇండివిజువల్ ఎన్వలప్స్ అంటే ఇండివిజువల్ ఎన్వలప్స్ నాకు కావాలి అని అడుగుతున్నాను. సో ఇండివిజువల్ ఎన్వలప్స్ క్లిక్ చేశాను అనుకోండి, అడుగుతుంది మనకి 1 to 2 కావాలా, 2 to 3 కావాలా, లేకపోతే 1 to 5 కావాలా, లేకపోతే అన్ని కావాలా. నాకు అన్ని కావాలి, సో నేను ఆల్లోనే ఉంచుకున్నాను. సో ఇక్కడ ఓకే క్లిక్ చేశాను. ఓకే క్లిక్ చేయగానే నాకు చూడండి ఎన్వలప్స్ వచ్చేసాయి. ఇందాక 1 పేజ్ లోనే ఉన్నాం, ఇప్పుడు 6 పేజెస్ వచ్చేసాయి. అంటే ఏంటి, మనకి 5 ఎన్వలప్స్ వచ్చేసాయి. చూడండి, ఫస్ట్ ఎన్వలప్ పావని నేమ్ తో వచ్చింది, అండ్ సెకండ్ ఎన్వలప్ మౌనిక నేమ్ తో వచ్చింది, అండ్ థర్డ్ ఎన్వలప్ బాబు నేమ్ తో వచ్చింది, అండ్ ఫోర్త్ ఎన్వలప్ మనీ నేమ్ తో వచ్చింది, అండ్ ఫిఫ్త్ ఎన్వలప్ రూపా నేమ్ తో వచ్చింది. ఇట్లా ఇది ఎంప్టీ పేజ్. ఓకేనా, ఇట్లా మనకి కావాల్సిన ఎన్వలప్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, అందరికీ ఎన్వలప్స్ గురించి అర్థమైంది కదా. నిన్న మనం క్లాస్ లో సింగిల్ ఎన్వలప్ చెప్పుకున్నాం, అది డైరెక్ట్ గా మనం ఏం చేసాం, మెయిలింగ్స్ ట్యాబ్ లో ఇక్కడ డైరెక్ట్ గా ఎన్వలప్స్ క్లిక్ చేసి చేసాం. అలా అయినా సింగిల్ ఎన్వలప్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదు మోర్ నెంబర్ ఆఫ్ ఎన్వలప్స్ క్రియేట్ చేయాలంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. టోటల్ గా మనం 6 స్టెప్స్ చేసాం. ఫస్ట్ స్టెప్ లో ఏం చేసామండి, జస్ట్ మనం పేపర్ ని అరేంజ్ చేసుకున్నాం. సెకండ్ స్టెప్ లో ఏం చేసాం, రెసిపెంట్స్ ని సెలెక్ట్ చేసాం. థర్డ్ స్టెప్ లో ఏం చేసాం, థర్డ్ స్టెప్ లో మనం ఆ రెసిపెంట్స్ కి ఎన్వలప్ లో ఎంటర్ చేసాం. ఫోర్త్ స్టెప్ లో మనం ఏం చేసామంటే ఆ రెసిపెంట్స్ తాలూకా 1 by 1 లిస్ట్ ని ఇస్తున్నాం, మన ఓన్ అడ్రస్ కూడా ఇచ్చేయాలి. ఓకేనా, అలా 5 టోటల్ గా 6 స్టెప్ లో మనకి ఎన్వలప్స్ క్రియేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇదేం పెద్ద కష్టమైన పని ఏం కాదు, జస్ట్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ ఎన్వలప్స్, ఓకే ఇప్పుడు ఎన్వలప్స్ ని తీసేద్దాం. ఓకేనా, అగైన్ మనం సింగిల్ పేజ్ లోకి వచ్చేసాం. ఓకే,
ఇప్పుడు లేబుల్స్ చూద్దాం. ఓకేనా? లేబుల్స్ అని ఉంది కదా, నిన్న మనం లేబుల్స్ చెప్పుకున్నాం. చాలా మందికి స్క్రీన్ కనిపించలేదు, ఇలా చాలా ఇబ్బందులు మనకు వచ్చాయి. ఒకసారి లేబుల్స్ రిపీట్ చేసుకుందాం, సరేనా? లేబుల్స్ కూడా ఇంచుమించు అంతేనండి. సేమ్ ఇలా కూడా చేసుకోవచ్చు, ఇట్లా కూడా చేసుకోవచ్చు లేబుల్స్. నిన్న మీకు ఎవరికి ఇది క్లారిటీ లేదు కాబట్టి నేను ఇట్లానే చెప్తున్నాను. చూడండి, లేబుల్స్ అని ఉంది కదా, లేబుల్స్ మీద క్లిక్ చేయండి. లేబుల్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక బాక్స్ ఓపెన్ అయింది, చూసారా? ఈ బాక్స్ లో మీకు అడ్రస్ అడుగుతుంది. ఏ లేబుల్ అనేది మీరు క్రియేట్ చేయాలో అక్కడ ఆ టైప్ ఆఫ్ లేబుల్ ని ఇక్కడ మీరు ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా లేబుల్ ని ఇవ్వాలనుకుంటున్నాను. అగైన్ మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. హ్యాండ్స్ రైజ్ చేయొద్దు డియర్ పార్టిసిపెంట్స్, డోంట్ రైజ్ యువర్ హ్యాండ్స్. సో నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను, దీన్ని రైట్ క్లిక్ చేశాను. ఇక్కడ పారాగ్రాఫ్ అని ఉంది చూడండి, పారాగ్రాఫ్ మీద క్లిక్ చేశాను. పారాగ్రాఫ్ మీద క్లిక్ చేసి నేను ఏంటంటే అలైన్మెంట్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. అది నాకు లెఫ్ట్ లో వస్తుంది, లేబుల్ లెఫ్ట్ లో. అలా కాదు, నాకు సెంటర్ లో కావాలి ఆ మ్యాటర్ అనేది. సో సెంటర్ అలైన్మెంట్ పెట్టుకున్నాను, ఓకే క్లిక్ చేశాను. చూసారా, సెంటర్కి వచ్చింది. సో ఆ సెంటర్ లో తీసుకుంటుంది. అండ్ అగైన్ ఇక్కడ ఆప్షన్స్ లో చూసుకున్నాను, ఆప్షన్స్ లో 30 per పేజే ఉంది. ఓకే, నేను అట్లనే వదిలేసాను. ఒకవేళ ఇక్కడ 30 per పేజ్ లో లేకపోతే మనం 30 per పేజ్ లో పెట్టుకోవాలి. ఇక్కడ పైన 30 per పేజ్ ఉంది చూడండి, ఇది వెర్టికల్ గా వస్తుంది మనకి. ఓకేనా, వెర్టికల్ గా వస్తుంది. అదే ఈ డౌన్ లో ఉన్న 30 per పేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే హారిజాంటల్ గా వస్తాయి లేబుల్స్. ప్రెసెంట్ నాకు హారిజాంటల్ గానే కావాలి. నేను ఓకే క్లిక్ చేశాను. ఓకే, ఇప్పుడు న్యూ డాక్యుమెంట్ అని క్లిక్ చేశాను. న్యూ డాక్యుమెంట్ అని క్లిక్ చేయగానే మనకి చూడండి లేబుల్స్ వచ్చేసాయి. కంచిబాబు సార్ ప్లీజ్ రియాక్ట్, లేబుల్స్ కనిపిస్తున్నాయా? ఇది ఒక్కటే మీకు కట్ అయింది. ఓకే, ఇలా మనకి డిఫరెంట్ లేబుల్స్ వచ్చేస్తాయి చూడండి. 30 per పేజ్ కాబట్టి 30 per పేజ్ వచ్చేసాయి. ఓకేనా, అలా మనం లేబుల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, లేదు అంటే వీటికి కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, అట్లానే వీటికి ఫార్మాట్స్ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటాను. ఎట్ ఏ టైం అన్ని లేబుల్స్ సెలెక్ట్ చేసుకొని వాటి ఫార్మ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, డిఫరెంట్ కలర్స్ ఇచ్చేసుకుంటున్నాను. సో ఇలా మనం వీటికి కావాల్సిన లేబుల్లో మనం పెట్టుకోవాల్సిన లెటర్స్ కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మనం కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం సైజ్ అనేది డిక్రీజ్ చేసుకోవచ్చు. ఈ లేబుల్ సైజ్ బాగా పెద్దదిగా ఉందనిపించింది అనుకోండి, సో మనం ఇలా డిక్రీజ్ చేసేసుకోవచ్చు. సైజ్ ని హారిజాంటల్ గా డిక్రీజ్ చేసుకోవచ్చు, వెర్టికల్ గా కూడా డిక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా కూడా మనం లేబుల్ సైజ్ ని డిక్రీజ్ చేసుకొని తీసుకోవచ్చు. అంటే ఏంటంటే కొన్నిసార్లు మనం చిన్న లేబుల్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఇలా మనం మ్యానిపులేషన్ చేసుకొని సైజెస్ మనకు నచ్చినట్టుగా పెట్టుకొని ప్రింట్ తీసుకొని దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మన లేబుల్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం. ఓకే, మీకు లేబుల్స్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మెయిలింగ్స్ లో జస్ట్ సెకండ్, నెక్స్ట్ మెయిలింగ్స్ లో మనకి ఏముందండి, ఇన్సెట్ మెయిల్ మెర్జ్. ఇన్సెట్ మెయిల్ మెర్జ్ మీన్స్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఇప్పటి వరకు మన లేబుల్స్ మోర్ నెంబర్ ఆఫ్ లేబుల్స్ ఒకదానికి మించి ఇంకా ఎక్కువ కావాలి, ఎక్కువ ప్రిపేర్ చేసుకోవాలంటే లేబుల్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాం, అట్లానే ఎన్వలప్స్ ఎలా క్రియేట్ చేసుకున్నాం. ఎట్ ఏ టైం మనకి అడ్రస్ తో పాటు నెంబర్ ఆఫ్ ఎన్వలప్స్ వచ్చేయాలి ప్రింట్ అవుట్ లోనే అన్నప్పుడు మన ఎన్వలప్స్ క్రియేట్ చేసుకున్నాం. సో ఇలా కాకుండా మెయిల్స్ మనం పంపించాల్సి ఉంటుంది. సమ్ టైమ్స్ మెయిల్స్ అంటే మెయిల్స్ అనే కాదు, గ్రీటింగ్ కార్డ్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, గ్రీటింగ్ కార్డ్స్ పంపించాల్సి ఉంటుంది. ఏవైనా మెసేజెస్ మన ఎంప్లాయీ ఫ్యామిలీస్ కానీ ఎంప్లాయీస్ కానీ పంపించాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు ఈవెన్ మనం ఎవ్రీ టైమ్ కంపెనీ అడ్రస్ చెప్తున్నాం కాబట్టి కంపెనీ అని అనుకోక్కర్లేదు. ఈవెన్ ఒక స్కూల్ అయినా కాలేజ్ అయినా అట్ ఏ టైం ప్రిన్సిపల్ స్టూడెంట్స్ కి మెయిల్స్ పంపించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ ఏదైనా కండక్ట్ చేస్తున్నారు అనుకోండి, స్టూడెంట్స్ కి మెయిల్ పంపించాల్సి ఉంటుంది ఆ ఎగ్జామ్ కి సంబంధించి. సో అలా ప్రతిసారి ఒక్కొక్క మెయిల్ క్రియేట్ చేసుకొని కూర్చోలేరు కదా. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే
లేదు ఆఫ్లైన్ లెటర్ పంపించాల్సి ఉంటుంది, వాళ్ళ ఇంటికి పోస్ట్ చేయాల్సి ఉంటుంది, ఇలా పలానా రోజు మేము మీకు ఎగ్జామ్ పెట్టాలనుకుంటున్నాం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతిసారి ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్క లెటర్ టైప్ చేస్తూ కూర్చోలేరు కదా. సో అప్పుడు వాళ్ళు చేసే మెథడే ఈ మెయిల్ మెర్జ్ అనే మెథడ్ అనమాట. ఈ మెయిల్ మెర్జ్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే మా స్టూడెంట్స్ కి లెటర్స్ పంపించాలనుకుంటున్నాను అనుకోండి. అప్పుడు నేను ఏం చేస్తాను, సింపుల్ గా ఇక్కడ ఒక లెటర్ టైప్ చేసేస్తాను, అవునా కాదా. ఇక్కడ అడ్రస్ ఇవ్వాలి స్టూడెంట్స్ ది, 2 అడ్రస్ ఇవ్వాలి అవుద్దా. సో 2 అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో ఇప్పుడు ఫస్ట్ నేను అగైన్ స్టార్ట్ మెయిల్ మెర్జ్ లోకి వెళ్ళాను. స్టెప్ బై స్టెప్ మెయిల్ మెర్జ్ విజార్డ్ చూద్దాం. అగైన్ ఇప్పుడు లెటర్స్ లోనే ఉంది చూడండి. సో నేను లెటరే టైప్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు స్టార్ట్ డాక్యుమెంట్ అని ఇచ్చాను, యూజ్ ద కరెంట్ డాక్యుమెంట్ అని వచ్చింది. సో ప్రెసెంట్ ఈ డాక్యుమెంటే కదా నేను యూజ్ చేయాలనుకుంటున్నాను. సో నేను అది యూజ్ చేసేస్తున్నాను. ఓకే, సెలెక్ట్ రెసిపెంట్స్ అని అడిగింది. అగైన్ సెలెక్ట్ రెసిపెంట్స్ అని అడిగింది కదా. సో నేను మళ్ళీ రెసిపెంట్స్ ని సెలెక్ట్ చేసుకుంటాను. లేదు మనం న్యూ లిస్ట్ ఏదైనా ఇచ్చుకోవాలనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామండి, టైప్ ఏ న్యూ లిస్ట్ క్లిక్ చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఎన్వలప్స్ లో ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ డేటాని యూజ్ చేసేసాం కదా. ఇప్పుడు న్యూ లిస్ట్ ఎలా ఇవ్వాలో చూద్దాం. టైప్ ఏ న్యూ లిస్ట్ నేను క్లిక్ చేస్తున్నాను. టైప్ ఏ న్యూ లిస్ట్ అని ఇవ్వగానే చూడండి ఇక్కడ మనకి క్రియేట్ అని వచ్చింది. అంటే ఏంటంటే మనల్ని లిస్ట్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేను లిస్ట్ ని క్రియేట్ చేయాలి కదా. సో క్రియేట్ లోకి వెళ్తున్నాను. క్రియేట్ చేయగానే నాకు అక్కడ డిఫాల్ట్ గా ఉన్న మెథడ్ అనేది వచ్చేసింది చూడండి. నిన్న మనం చూసాం ఆల్రెడీ. టైటిల్, ఫస్ట్ నేమ్, కంపెనీ నేమ్, అడ్రస్, 2, 1, సిటీ, స్టేట్, జిప్ కోడ్, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ అవసరం లేదు నాకు, జస్ట్ 4 కావాలి. ప్రెసెంట్ ఎన్నైనా తీసుకోవచ్చు, 5 or 6, అది నా ఒపీనియన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవన్నీ నాకు అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ కస్టమైజ్ కాలమ్స్ లోకి వెళ్తున్నాను. చూడండి ఇక్కడ కస్టమైజ్ కాలమ్స్ అని ఉంది కదా. ఐ థింక్ మీకు అందరికి స్క్రీన్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. కస్టమైజ్ కాలమ్స్ అనేది చూసారా. కస్టమైజ్ కాలమ్స్ లో క్లిక్ చేయగానే మనకు ఒక బాక్స్ ఓపెన్ అయింది. ఆ బాక్స్ లో ఏం చూపిస్తుంది, టోటల్ గా ఇప్పుడు మనకి ఇక్కడ ఏ డేటా అయితే చూసామో అదంతా చూపిస్తుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంపెనీ అడ్రస్ 1, అడ్రస్ 2. బట్ ఇవన్నీ నాకు అవసరం లేదు. నేను అప్పుడు ఏం చేస్తాను, ఫస్ట్ వీటిని డిలీట్ చేసేసి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను అక్కడ పెట్టుకుంటాను. అంటే నాకు కావాల్సింది ఏంటి, ఒక నేమ్ అయితే కంపల్సరీగా కావాలి, ఫోన్ నెంబర్ కావాలి, ఖచ్చితంగా వాళ్ళు ఏ సిటీలో ఉన్నారో కావాలి, అలానే ఏ డిస్ట్రిక్ట్ కూడా నాకు కావాలంటే నేను ఫాదర్ నేమ్ పెట్టుకోవచ్చు, వాళ్ళ డిజిగ్నేషన్ పెట్టుకోవచ్చు. బట్ నేను ఇప్పుడు అవన్నీ పెట్టుకోదలుచుకోలేదు. ఓన్లీ 4 పెట్టుకోవాలనుకుంటున్నాను. ఆ 4 పెట్టుకోవాలంటే ఫస్ట్ నేను ఇక్కడ ఉన్నవి డిలీట్ చేసేయాలి, అవునా కదా. సో నేను ఫస్ట్ ఇవి డిలీట్ చేసేస్తాను. చూడండి ఆల్రెడీ టైటిల్ హైలైట్ అయింది కాబట్టి నేను డిలీట్ మీద క్లిక్ చేస్తాను. డిలీట్ వచ్చింది, ఎస్. అగైన్ నెక్స్ట్ వన్, డిలీట్ వచ్చింది, ఎస్. ఇలా ఫాస్ట్ గా డిలీట్ చేసుకుని నాకు కావాల్సింది నేను పెట్టేసుకుంటాను అనమాట. అంటే ఇప్పుడు నాకు కావాల్సింది నేను యాడ్ చేసుకోవాలి. అందుకనే మనం ఫస్ట్ డిలీట్ ఆప్షన్ యూజ్ చేసి డిలీట్ చేసుకొని తర్వాత యాడ్ ఆప్షన్ యూజ్ చేసుకొని మనకు కావాల్సినవి యాడ్ చేసుకుంటాం అనమాట. సో ఇలా డిలీట్ చేసేసుకొని మనకు కావాల్సినవి ఓన్లీ అడ్రస్ లో 4 ఫీల్డ్స్ పెట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఏవైతే మనం అప్లై చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్స్ నేను అప్లై చేసుకుంటాను. సో ఇక్కడ చూడండి ఇప్పుడు మొత్తం డిలీట్ చేసేసాను కదా. అన్ని డిలీట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ యాడ్ అని ఉంది చూడండి. యాడ్ అని ఉన్నప్పుడు నేను యాడ్ మీద క్లిక్ చేస్తాను. సో యాడ్ మీద నేను ఏం యాడ్ చేయాలో అని అడుగుతుంది ఒక బాక్స్ వచ్చి. సో నేను ఫస్ట్ ఏం యాడ్ చేయాలనుకుంటున్నాను, నేమ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. నేను ఎవరికైతే లెటర్ పంపించాలనుకుంటున్నానో వాళ్ళకంటూ ఒక నేమ్ ఉంటుంది కదా. సో ఆ నేమ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే క్లిక్ చేయగానే చూడండి ఒక్కటే మనం తీసుకున్నాం. అంటే నేను ఎక్కడ యాడ్ చేస్తున్నాను, ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో మళ్ళీ అగైన్ యాడ్ అని క్లిక్ చేశాను. యాడ్ అని క్లిక్ చేయగానే నాకు ఇక్కడ నేమ్ తర్వాత కాంటాక్ట్ తీసుకుంటున్నాను. కాంటాక్ట్, ఓకే యాడ్ అయింది. మళ్ళీ యాడ్ లోకి వెళ్ళాను. అగైన్ ఇక్కడ కాంటాక్ట్ తర్వాత మనం ఏమి ఇచ్చుకున్నాం అండి, నార్మల్ గా అయితే సిటీ, వాళ్ళు ఏ సిటీకి సంబంధించిన వాళ్ళు తీసుకుంటున్నాం. ఓకే అగైన్ యాడ్ లోకి వెళ్ళాను. ఇక్కడ డిస్ట్రిక్ట్, ఫైనల్ గా వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు అది కూడా నేను అక్కడ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే ఈ 4 అనేది నాకు చాలు. ఓకే క్లిక్ చేశాను. చూడండి నేను ఏవైతే అక్కడ ఇచ్చానో అవే ఇక్కడ నాకు ఫీల్డ్స్ లో వచ్చేసాయి. ఓకేనా. ఈ రెసిపెంట్ ఫీల్డ్ లో ఇప్పుడు నేను టైప్ చేసుకోవాలి. ఒక 5 or 6 మెంబర్స్ ని ఫాస్ట్ గా టైప్ చేసేసుకుందాం. మనీ
మణికంఠ ట్యాబ్ క్లిక్ చేస్తే మీకు సైడ్కి వెళ్తూ ఉంటుంది. మణికంఠకు ఒక నెంబర్ ఉంటుంది కదా, సో నెంబర్ ఇచ్చేసాను. వాళ్ళది ఏదో కుప్పం అని ఇద్దాం. కర్నూలు అని ఇద్దాం. ఇక్కడ నాకు అంతగా ఏరియాస్ డిస్ట్రిక్ట్స్ తెలియదు, ఏదో ఇచ్చేస్తున్నాను ఎగ్జాంపుల్ పర్పస్. ఇగ్నోర్ దట్. రమణ అని ఇచ్చాను. ఏదో రమణకు ఒక నెంబర్, సారీ రమణకు ఒక నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ఇచ్చేసాను. అండ్ రమణకు ఒక సిటీ ఉంటుంది కదా, ఏదో సంథింగ్ మా ఏరియాస్ ఇస్తానండి. నాకు అక్కడ అటువైపు గుర్తు రావట్లేదు ఏరియాస్ కూడా. నర్సీపురం, విజయనగరం అండ్ మనోజ్ అని ఇస్తున్నాను. అండ్ మనోజ్ ఏదో ఒక నెంబర్ ఇచ్చేస్తున్నాను. మనోజ్కి ఒక నెంబర్ ఉంటుంది కదా, అలానే మనోజ్ వాళ్ళ ఊరేమో రాజమండ్రి, గోదావరి. అండ్ ప్రియాంక అని ఇస్తున్నాను. ప్రియాంకకి ఏదో నెంబర్ పెట్టేశాను. అండ్ ప్రియాంక వాళ్ళ ఊరు ప్రొద్దుటూరు అని ఇచ్చాను. కడప సంథింగ్ అలా ఏదో ఒక 4 members కి నేను లెటర్ ఎట్ ఏ టైం పంపించాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఓకే అని క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, నేను క్రియేట్ చేసుకున్న రిసిపియెంట్స్ లిస్ట్ ఇదే. సో ఇప్పుడు సేవ్ అడుగుతుంది కదా ఖచ్చితంగా. ఎందుకు సేవ్ అడుగుతుందంటే నెక్స్ట్ టైం మనం యూజ్ చేసేటప్పుడు యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అని చూసారా, అలా యూజ్ చేసుకునేటప్పుడు నేను ఇదే లిస్ట్ ని సేవ్ చేసుకున్నాను అనుకోండి, ఈజీగా యూజ్ చేసుకోవడానికి నాకు అవుతుంది. మనం ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో యూజ్ చేసుకున్నాం కదా అలా. సో ఇప్పుడు నేను దీనికి 789 అని పెట్టుకుంటున్నాను ఈ అడ్రస్ లిస్ట్ కి. డెస్క్టాప్ మీద అగైన్ సేవ్ చేసుకుంటున్నాను. ఓకే, సేవ్. చూసారా సేవ్ అయిపోయింది. ఓకే క్లిక్ చేసేసాను. ఓకే క్లిక్ చేసేసిన తర్వాత ఇప్పుడు జస్ట్ మినిట్, ఒక్క నిమిషం, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది కదా, ఒక్క నిమిషం. హాయ్ ఎవరీవన్, మనం ప్రతి ఆగస్టు 10th లోపు మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుందండి సిలబస్. ఓకే, ఇప్పుడు మనం రెసిపెంట్ లిస్ట్ అనేది ఇచ్చేస్తాం కదమ్మా. రెసిపెంట్ లిస్ట్ ఇచ్చేసినాక మనకి ఇక్కడ 3rd step లో చూడండి, రైట్ యువర్ లెటర్ అని అడుగుతుంది. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, లెటర్ అనేది టైప్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ రైట్ యువర్ లెటర్ అనే తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ నేను మోర్ ఐటమ్స్ పెట్టేసుకుంటాను, ఎందుకంటే నాకు ఇక్కడ 2 అడ్రస్ అనేది ఇవ్వాలి కదా. సో ఫస్ట్ నేను ఇక్కడ కర్సర్ పెట్టుకున్నాను, 2 అడ్రస్ ఇచ్చేసుకుంటున్నాను. ఓకేనా, 2 అడ్రస్ ఏంటండి, ఫస్ట్ మనం ఏమైతే తీసుకున్నామో అడ్రస్ అదే కదా తీసుకోవాలి. నార్మల్ గా ఇప్పుడు నేను ఏ రెసిపెంట్స్ తీసుకున్నానో అదే తీసుకోవాలి. సో అది ఎలా ఎంటర్ చేయాలో మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ చేసినప్పుడు తెలుసు. ఎలా ఎంటర్ చేయాలండి, ఇక్కడ మోర్ ఐటమ్స్ కి వెళ్తాను, మోర్ ఐటమ్స్ క్లిక్ చేసి ఫస్ట్ నేమ్ ఎంటర్ చేసుకుంటాను. అవునా కాదా, ఇన్సెట్ అగైన్ క్లోజ్ చేసేసి ఎంటర్ క్లిక్ చేస్తాం. ఓకే, నా స్క్రీన్ అందరికీ కనిపిస్తుందని అనుకుంటున్నాను. అగైన్ మళ్ళీ మోర్ ఐటమ్స్ లోకి వెళ్ళాను, కాంటాక్ట్ క్లిక్ చేశాను, ఇన్సర్ట్ చేశాను. ఓకే, మళ్ళీ దీన్ని క్లోజ్ చేసేసాను, మళ్ళీ ఎంటర్ క్లిక్ చేశాను, ఎందుకంటే నాకు 1 by 1 కావాలి కదా, అందుకు ఎంటర్ నేను ఎవ్రీ టైం క్లిక్ చేయాలి కంపల్సరీ. మోర్ ఐటమ్స్ లోకి వెళ్ళాను, ఈసారి ఏం పెట్టుకోవాలనుకుంటున్నాను, సిటీ పెట్టుకోవాలనుకుంటున్నాను. సో సిటీ క్లిక్ చేశాను, ఇన్సెట్. ఓకే, అండ్ నెక్స్ట్ మనం మళ్ళీ ఎంటర్ క్లిక్ చేస్తున్నాం. ఎంటర్ క్లిక్ చేసి అగైన్ మోర్ ఐటమ్స్, జస్ట్ మినిట్, ఫస్ట్ కర్సర్ పొజిషన్ నార్మల్ గా పెట్టేసుకుందాం. అగైన్ మోర్ ఐటమ్స్ లోకి వెళ్ళాను, డిస్ట్రిక్ట్ క్లిక్ చేశాను, డిస్ట్రిక్ట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ మీద క్లిక్ చేశాను. అంటే ఇప్పుడు నాకు 2 అడ్రస్ అనేది నా లెటర్ కి నేను ఇచ్చేసాను. ప్రతి లెటర్ లో మనం 2 అడ్రస్ అనేది కంపల్సరీగా ఇస్తాం కదా. సో అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే
మనం లెటర్స్ అంటే డియర్ సార్ ఆర్ మేడం అలా ఇస్తూ ఉంటాం, అవునా కాదా? సో ఇప్పుడు అది నాకు కావాలండి. సో డియర్ సార్ మేడం అనేది నాకు ఇక్కడికి రావాలి. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ చూడండి గ్రీటింగ్ లైన్ అని ఉంది, ఉందా లేదా? గ్రీటింగ్ లైన్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ నేను డియర్ సార్ ఆర్ మేడం అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఓకే క్లిక్ చేస్తాను. చూడండి ఇక్కడ గ్రీటింగ్ లైన్ వచ్చేసింది. అంటే ఏంటంటే అక్కడ డియర్ సార్ ఆర్ మేడం అనేది నేను ప్రతి లెటర్ లో ఇచ్చుకోవాలనుకుంటున్నాను. ప్రతిసారి నేను లైఫ్ లెటర్ లో టైప్ చేస్తూ కూర్చోకుండా డైరెక్ట్ గా నేను ఇక్కడ ప్రివ్యూ చేయగానే అది కూడా అక్కడ వచ్చేయాలి. ఇక్కడ నేమ్స్ ఎలా వచ్చేస్తున్నాయో అని. ఓకేనా? సో నేను అప్పుడు అది తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను లెటర్ ని టైప్ చేసుకుంటాను. మీకు తెలుసు కదా, మనం నార్మల్ గా ఇప్పుడు ఒరిజినల్ లెటర్ ఏం క్రియేట్ చేయట్లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్ కాబట్టి. నాకు సింగిల్ పారాగ్రాఫ్ కావాలంటే మళ్ళీ అగైన్ మనం ఏం యూజ్ చేస్తామండి, ఫార్ములా ఈక్వల్ టు రెండ్ ఆఫ్ సింగిల్ పారాగ్రాఫ్ కాబట్టి 1 ఇస్తున్నాను. పారాగ్రాఫ్ లో నాకు ఒక 5 లైన్స్ కావాలి. ఎంటర్. చూసారా వచ్చేసింది. సో అలా నేను లెటర్ ని తీసుకున్నాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఫైనల్ గా something yours faithfully or lovingly అని చెప్పి సమ్ ఏదో ఒక నా నేమ్ ఆర్ ప్రిన్సిపల్ నేమ్ వాట్ ఎవర్ ఇట్ మే బి అలా ఉంచేస్తాం. ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేసాం, లెటర్ అనేది క్రియేట్ చేసేసాం. ఇదే లెటర్ ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడ నేమ్స్ ఉన్నాయి చూసారా, ఈ నేమ్స్ అనేవి నాకు నేను మొత్తం 4 అడ్రసెస్ తీసుకున్నాను కదా, ఆ 4 లెటర్స్ వచ్చాయి, అవునా కాదా? ఇక్కడ చూడండి ప్రివ్యూ యువర్ లెటర్స్ అని చూసారా, ప్రివ్యూ యువర్ లెటర్స్ అని కొట్టగానే చూడండి డియర్ సార్ ఆర్ మేడం అని గ్రీటింగ్స్ దగ్గర వచ్చేసింది. అలానే మణికంఠ, జస్ట్ సెకండ్ ఒకసారి ప్రివ్యూ యువర్ లెటర్ కి వెళ్దాం. చూడండి ఒక్కొక్క యారో మార్క్ క్లిక్ చేస్తుంటే నాకు ఒక్కొక్క అడ్రస్ చేంజ్ అయిపోతుంది, అవునా కాదా, లెటర్ లో. సో ఇలా నేను డిఫరెంట్ 4 మెంబర్స్ కి తీసుకున్నాను కదా, అలా 100 మెంబర్స్ కి తీసుకోవచ్చు, లెటర్స్ క్రియేట్ చేసుకోవచ్చు నా దగ్గర అడ్రసెస్ ఉంటాయి. లేదంటే నేను ఇలా క్రియేట్ చేసుకొని ఫస్ట్ ఎంప్లాయీస్ జాయిన్ అవగానే వాళ్ళు డేటా ఇచ్చేస్తారు కదా, వాళ్ళ డేటాబేస్ ఉంటుంది, అలా అయినా నేను తీసుకోవచ్చు. సో ఇదంతా నాకు అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్ ద మర్జ్ అని కొట్టాను. చూడండి కంప్లీట్ ద మర్జ్, కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇండివిజువల్ డాక్యుమెంట్స్ కావాలి. మెర్జ్ అయితే కంప్లీట్ చేశాను కానీ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ నాకు రాలేదు. సో ఇప్పుడు ఎడిట్ ఇండివిజువల్ లెటర్స్ అనుకుంటున్నాను. ఓకేనా? అంటే ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క రకంగా ఎడిట్ అయిపోవాలి ఒక్కొక్క అడ్రస్ తో. సో ఎడిట్ ఇండివిజువల్ లెటర్స్ అని నేను ఎప్పుడైతే క్లిక్ చేశానో నాకు మళ్ళీ అడుగుతుంది అన్ని లెటర్స్ కావాలా, ఫ్రమ్ దిస్ పాయింట్ టు దిస్ పాయింట్ మాత్రమే కావాలి. ప్రెసెంట్ నా దగ్గర ఉన్న ఓన్లీ 4 లెటర్సే కాబట్టి నేను 4 క్లిక్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఆల్ క్లిక్ చేసేస్తున్నాను. ఆల్ లోనే ఉంది కాబట్టి నేను మరి దాన్ని చేంజ్ చేయకుండా ఓకే క్లిక్ చేశాను. ఓకే క్లిక్ చేయగానే చూడండి నాకు ఇండివిజువల్ లెటర్స్ అనేవి ఎడిట్ అయిపోయాయి. రమణకు ఒక లెటర్ వచ్చేసింది, మనోజ్కి ఒక లెటర్ వచ్చేసింది, అలానే ప్రియాంకకు ఒక లెటర్ వచ్చేసింది. సో ఇలా మనం లెటర్స్ ని కూడా కంప్లీట్ చేసుకొని మెయిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క లెటర్ ని ఒక్కొక్కరికి ఫాస్ట్ గా నేను రెసిపెంట్ లిస్ట్ లో కొట్టేసి మెయిల్ చేసేస్తూ ఉంటాను. ఇలా నాకు ఫాస్ట్ గా ప్రాసెస్ అనేది ఫాస్ట్ అయిపోతుంది. లేదు దీన్ని ఆఫ్లైన్ గా కూడా నేను ప్రింట్ చేసుకోవచ్చు, అవునా కాదా? ఇది ప్రింట్ కి ఇచ్చేస్తాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఆఫ్లైన్ లెటర్స్ వచ్చేస్తాయా లేదా, ఎన్ని తీసుకుంటే అన్ని. సో అలా ఆఫ్లైన్ లెటర్స్ తీసుకొని ఇవే అడ్రసెస్ తో ఎన్వలప్ ఎలా క్రియేట్ చేయాలో మీకు ఆల్రెడీ తెలిసిందే. ఎన్వలప్ ఎలా క్రియేట్ చేసుకున్నాం, ఇవే అడ్రసెస్ తో చేసుకున్నాం కదా. సో ఆ ఎన్వలప్ లో ఈ లెటర్ పెట్టేసి నేను పోస్ట్ చేసుకోవచ్చు. అలా ఆఫ్లైన్ వర్క్ కూడా నేను ఈజీ చేసుకున్నాను, ఆన్లైన్ వర్క్ కూడా నేను ఈజీ ప్రాసెస్ లో చేసేసుకున్నాను. దానికోసం మనం యూజ్ చేసేదే మెయిల్ మెర్జ్ మాట. ఓకేనా? ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్ ఇవన్నీ మనం ఆల్రెడీ ఇప్పుడు 6 స్టెప్స్ లో యూజ్ చేసేసాం కదా, అవేనండి ఇవి. ఇగోండి అడ్రస్ బ్లాక్ అంటే అడ్రస్ బ్లాక్ ఓపెన్ అవుతుంది. గ్రీటింగ్ లైన్ ఇప్పుడు పెట్టుకున్నాం కదా, హాయ్ సార్ మేడం అని వచ్చింది. సో ఇది మొత్తం దానికి సంబంధించిందే. ఓకేనా? మీకు క్లియర్ గా అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. లేదు ఇక్కడ కాకుండా ఫినిష్ మెర్జ్ అని ఇక్కడ కూడా మనం ఇచ్చేయచ్చు. ఇక్కడ లాస్ట్ లో మనం 6th స్టెప్ ఏం కొడుతున్నాం, ఫినిష్ మెర్జ్ అనే కదా ఇస్తున్నాం. సో అదే ఫినిష్ మెర్జ్ మీకు ఇక్కడ కూడా కనిపిస్తుంది. అలానే ఇక్కడ చూడండి రెసిపెంట్స్ ని
మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రివ్యూ చూసేటప్పుడు నేను యారో మార్క్స్ అవే యారో మార్క్స్ ఇక్కడ కూడా ఇచ్చాడు. ఇలా అయినా మనం చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. అంటే 2 మెథడ్స్ లో ఉన్నాయి. ఏది మనకి ఈజీ అనిపిస్తే అది చేసుకోవచ్చు. 6 స్టెప్ అయితే కొంచెం ఫాస్ట్ గా చేసేయచ్చు. ఇది కూడా ఫాస్ట్ గా చేసేయచ్చు అని. సో ఇవి మళ్ళీ నేనేదో చెప్పలేదని మీరు అనుకోకండి. ఇక్కడ మనం ఏ ఆపరేషన్స్ చేసామో అవే ఇక్కడ మీకు ఇచ్చారు. ఓకేనా? చూడండి, ఇవి యారో మార్క్స్. ప్రివ్యూ రిజల్ట్స్ అంటే మనం ఇక్కడ ప్రివ్యూ చూసాం కదా, ఆ ప్రివ్యూ రిజల్ట్స్ ఇక్కడ కూడా చూడొచ్చు. నేను ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మనం ఇక్కడే కదా చేసాం. సో ఆ స్టెప్స్ ఇవ్వండి. ఓకేనా? ఇది మెయిలింగ్ స్టాబ్ అండి. మెయిలింగ్ స్టాబ్ గురించి అందరికీ క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇలా మనం మెయిలింగ్ స్టాబ్ యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన వర్క్ అనేది తగ్గుతుంది, వర్క్ బర్డెన్ తగ్గి అట్ ది సేమ్ టైం మనకి ఏంటంటే కావాల్సినట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 100 మెంబర్స్ కి మెయిల్స్ పంపించాలనుకున్నా, 1000 మెంబర్స్ కి మెయిల్స్ పంపించాలనుకున్నా ఈజీగా మనం మెయిల్స్ అనేవి పంపించేయచ్చు. ఓకేనా? ఇక్కడ ఫైండ్ అని ఉంది అంటే ఏంటంటే, ఫైండ్ అంటే ఏంటంటే మన రెసిపెంట్స్ ని ఫైండ్ చేసుకోవడానికి కోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సెలెక్ట్ రెసిపెంట్స్ లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ ఫస్ట్ తీసుకుందాం. మనకి ఏదో ఎగ్జిస్టింగ్ లిస్ట్ అడుగుతుంది కదా, ఒక ఎగ్జిస్టింగ్ లిస్ట్ నేను తీసుకుంటాను. 4, 5, 6 ని తీసుకుంటున్నాను. ఓపెన్ చేసాం. ఓపెన్ చేసినప్పుడు యాక్చువల్గా అది మనం యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అనే కంటే నార్మల్ గా టైప్ న్యూ లిస్ట్ తీసుకున్నాం. అయితే మనకి లిస్ట్ కనిపిస్తుంది చూసారు, ఇక్కడ ఫైండ్ ఉంది, అదే ఫైండ్ అన్నమాట. ఇక్కడ కూడా ఫైండ్ రెసిపెంట్ అంటే ఏంటంటే నేను ఇక్కడ ఫైండ్ చేసుకోవచ్చు. ఫైండ్ చేసుకోగానే ఇప్పుడు నాకు ఇక్కడ ఒక 100 మెంబర్స్ రెసిపెంట్ లిస్ట్ ఉందనుకోండి, నేను ఎవరో ఒక్క రెసిపెంటే నాకు కావాలి. నేను ఎవ్రీ టైం ఇలా స్క్రోల్ చేసుకుంటూ ఆ నేమ్ ని వెతుక్కుంటూ కూర్చోలేను కదా. సో అప్పుడు నేను ఫైండ్ అని క్లిక్ చేయగానే నాకు ఒక బాక్స్ వస్తుంది. అప్పుడు ఎవరినైతే నేను సెర్చ్ చేయాలనుకుంటున్నానో, ఎవరికైతే ఒక్క మెసేజ్ పెట్టాలనుకుంటున్నానో ఆ ఒక్కరిని వాళ్ళ నేమ్ ఇక్కడ ఇచ్చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మణికంఠ నేను సెలెక్ట్ చేయాలనుకుంటే మణికంఠ అని ఇక్కడ ఇచ్చేస్తాను. మణికంఠ అని ఇచ్చేగానే ప్రెసెంట్ ఇక్కడ లేదు. ఒకవేళ ఉంటే ఖచ్చితంగా అది మనకి హైలైట్ అయిపోతుంది ఫైండ్ నెక్స్ట్ అని కొట్టగానే. ఓకేనా? సో అలా మనం యూజ్ చేసుకునే ఆప్షనే ఫైండ్ అన్నమాట. చెక్ ఎర్రర్స్ అంటే ఇప్పుడు మనం ఈ లెటర్ అవి రాస్తాం కదా, వాటిలో ఏమైనా ఎర్రర్స్ అనేవి చెక్ చేసుకోవడానికి. ఇది మనకి రివ్యూ ట్యాబ్ లో కూడా ఉంటుంది, అందుకే నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. ఓకేనా? ఈ మెయిల్ మెర్జ్ ట్యాబ్ గురించి మెయిన్ గా ఏంటంటే మనం లెటర్స్ మెర్జ్ చేసుకోవచ్చు, ఎన్వలప్స్ క్రియేట్ చేసుకోవచ్చు, లేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అది నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మనకి వర్క్ అనేది బర్డెన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో వీ హ్యావ్ టు డిక్రీజ్ అవర్ వర్క్ బర్డెన్. అప్పుడు అలాంటప్పుడు మనం యూజ్ చేసేదే మెయిల్ మర్జ్ ఆప్షన్ అనమాట. ఐ మీన్ మెయిలింగ్ స్టాబ్ ని యూజ్ చేస్తాం ఈ వర్క్స్ అన్నిటి. ఓకేనా? సో ఇప్పుడు మెయిలింగ్ స్టాబ్ గురించి అందరికీ అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నాను. సో వీలైతే ఇవన్నీ కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. ల్యాప్టాప్స్ ఉన్న వాళ్ళు, ల్యాప్టాప్స్ లేని వాళ్ళు రన్నింగ్ నోట్స్ రాసుకోండి. చాలా మంది నోట్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ ట్యాబ్ ఏంటండి మనకి రివ్యూ. రివ్యూ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది తీసేద్దాం. ఓకే, సింగిల్ పేజ్ లో పెట్టేసుకున్నాం కదా. నేను నార్మల్ మార్జిన్స్ అప్లై చేసేసానండి. ఇప్పటి వరకు మనం ఎన్వలప్ చేసాం కదా, సో ఎన్వలప్ మోడ్ లోనే ఉండిపోయింది పేజ్ అనేది. సో అది మనకు వద్దు కాబట్టి నేను నార్మల్ మార్జిన్స్ పెట్టుకున్నాను. ఇది మీకు కూడా తెలుసు, మార్జిన్స్ ఎప్పుడు చేంజ్ చేయాలన్నా మనం లేఅవుట్ లోకి వెళ్ళి ఇక్కడ మార్జిన్స్ ఉంటాయి, పేజ్ ఓరియంటేషన్స్ అన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అలా చేంజ్ చేసుకొని మనం పేజ్ సైజ్ ఎవ్రీథింగ్ మనం చేంజ్ చేసుకోవచ్చు. చూసా, ఇవన్నీ మనం అప్లై చేసేసుకుంటే మన ఓల్డ్ పేజ్ అనేది మనకు వచ్చేస్తుంది, డిఫాల్ట్ పేజ్ అన్నమాట. మన ఎంఎస్ వర్డ్ లో యూజ్ చేయాల్సిన డిఫాల్ట్ పేజ్. ఇవన్నీ మనకు తెలియాలి, ఎక్కడ ఏది ఉంటుందో తెలుసుకొని అవి అప్లై చేసుకోవడం తెలియాలి. ఇవన్నీ త్రూ ప్రాక్టీసే వస్తాయి. సో ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయండి. ఒకవేళ ల్యాప్టాప్ లేని వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోండి, అట్లీస్ట్ నేర్చుకుంటే కూడా మీకు గుర్తుంటుంది. ఓకేనా? నెక్స్ట్ మనకి రివ్యూ. కడప జగదీశ్వర్ హ్యాండ్ రైజ్ చేశారు, ఎందుకు?
Is there any problem, Kanchibabu sir? ఇక్కడ చూడండి, రివ్యూలో మనకి ఏంటంటే మెయిన్ గా మనం రివ్యూ చేసుకుంటున్నాం. ఏదైనా రివ్యూ చేసుకోవడం అంటే ఏంటండి, 1కి 10 సార్లు చూసుకోవడం అంటాం, అంతేనా కాదా? ఇప్పుడు మనం ఏదైనా చదువుకున్నాం అనుకోండి, అరే బాబు నువ్వు రివ్యూ చేసావా, ఈ లెసన్ బాగుంటుంది, ఇది రివ్యూ చేశారా, ఇది చదివారా అని అడుగుతారు. అంటే ఏంటి, 1కి 10 సార్లు దాన్ని మనం కంటిన్యూ చేయడాన్ని రివ్యూ అంటాం. సో అలా 1కి 10 సార్లు చేయాల్సిన సందర్భం ఏంటి అంటే, మనం ఎక్కువ సార్లు చూస్తూ ఉంటే మనకి దానిలో ఉన్న మిస్టేక్స్ కానీ లేకపోతే ఏవైనా తెలుస్తూ ఉంటాయి అనమాట. సో అలాంటివి చేసుకునే దానికి యూజ్ చేసేదే రివ్యూ ట్యాబ్ అనమాట. ఇప్పుడు మనం ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, ఆ డాక్యుమెంట్ ని రివ్యూ చేసుకున్నాం అనుకోండి, దానిలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ లేకపోతే దానిలో ఇంకేమైనా కావాలి అన్నా, మనం ఏదైనా ఫైండ్ చేయాలన్నా అలాంటివి కూడా మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ మిస్టేక్స్ అనగానే మీకు ఫస్ట్ కనిపిస్తుంది ఏంటండి, స్పెల్లింగ్ అండ్ గ్రామర్. చూసారా, ఆటోమేటిక్ మనకి ఇక్కడ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అని కనిపిస్తుంది ఫస్ట్ ప్లేస్ లో, ఫస్ట్ కమాండ్. ఓకేనా, ఈ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం ఈరోజు. సో నార్మల్ గా ఏంటి అంటే, మనం ఒక డాక్యుమెంట్ ని టైప్ చేసుకున్నాం అండి. యాజ్ టీజ్ గా మన షార్ట్ కట్ యూజ్ చేసి ఒక డాక్యుమెంట్ ని టైప్ చేసేసుకుందాం. ఇదైతే అందరికి మనకి క్లారిటీ వచ్చేసి ఉంటుంది. స్టార్టింగ్ డే నుంచి మనం షార్ట్ కట్ చెప్తూనే ఉన్నాం, బ్రాండ్ ఆఫ్ అని చెప్పి. నేను ఏదో సంథింగ్ ఒక 2 or 3 పారాగ్రాఫ్ తీసుకోవాలనుకుంటున్నాను. సో 3 పారాగ్రాఫ్స్ నాకు సరిపోతుంది. సో 3 పారాగ్రాఫ్ క్లిక్ చేశాను. ఇప్పుడు 3 పారాగ్రాఫ్ లో ఒక్కొక్క పారాగ్రాఫ్ లో నేను ఒక 4-5 లైన్స్ పెట్టుకుంటున్నాను. ఓకే, ఎంటర్ క్లిక్ చేశాను. ఓకేనా, నాకు వచ్చేసింది చూడండి, 5 లైన్స్ విత్ 3 పారాగ్రాఫ్స్. సో కాస్త సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకేనా, ఓకే, నేను ఒక 3 పారాగ్రాఫ్స్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు స్పెల్లింగ్స్ అండ్ గ్రామర్ అని తీసుకోవాలి కదా. ప్రెసెంట్ దీనిలో అయితే స్పెల్లింగ్స్ అండ్ గ్రామర్ ఏమి ఉండదు, ఎందుకంటే ఇది మనం డిఫాల్ట్ గా తీసుకుంది. ఇప్పుడు దీన్ని మనం కొంచెం ఎర్రర్స్ క్రియేట్ చేద్దాం. ఎర్రర్స్ ఎలా క్రియేట్ చేయాలో అందరికీ తెలిసిందే. మనం స్పెల్లింగ్ మిస్టేక్ క్లిక్ చేయగానే ఎర్రర్ వచ్చేస్తుంది. సో నేను ఒక్కొక్క స్పెల్లింగ్ ని చేంజ్ చేస్తున్నాను, కొంచెం ఎర్రర్స్ గా కనిపించాలని. ఓకేనా, చూసారా, మీరు అబ్జర్వ్ చేస్తే లైన్ వచ్చేస్తుంది, రెడ్ కలర్ లైన్. అంటే కంప్యూటర్ మనకి చెప్తుంది అనమాట, ఏం చెప్తుంది, వర్డ్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి అని చెప్తుంది. ఓకేనా, అలా డిఫరెంట్ ఎర్రర్స్ ని క్రియేట్ చేస్తున్నాను ఫస్ట్, ఎందుకంటే మనం ఫైండ్ చేసుకోవాలి కదా ఎక్కడ ఎర్రర్స్ ఉన్నాయి అనేది. అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కొన్నిసార్లు మనం టైప్ చేసాం అనుకోండి ఎర్రర్స్ వస్తాయి, ఎవరికైనా వస్తాయి, అది తప్పలేదు. సో అలాంటప్పుడు మనం యూజ్ చేసేదే స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఈ ఎర్రర్స్ ని నేను క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా, ప్రెసెంట్ ఇవి సరిపోతాయి ఎగ్జాంపుల్ పర్పస్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఇప్పుడు ఇక్కడ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఉంది చూసారా పైన టాప్ లో. సో ఈ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేశానా, క్లిక్ చేయగానే ఏమైంది, ఫస్ట్ ఎర్రర్ దగ్గరికి కర్సర్ వెళ్ళిపోయింది. ఐ మీన్ ఫస్ట్ ఎర్రర్ హైలైట్ అయిపోయింది. ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అయింది చూడండి. ఓకేనా, ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అయింది. ఆ బాక్స్ లో ఏమొచ్చింది, దాని కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేసింది చూసారా. అంటే పవర్ఫుల్ లో మనం యూ తీసేసాం కావాలని, ఎందుకు, అది ఎర్రర్ గా కనిపించాలి, సో దట్ కంప్యూటర్ అనేది మనకు గుర్తిస్తుంది అని. సో అది మనం అనుకున్నట్టుగానే మన ప్లాన్ వర్కౌట్ అయింది. ఇక్కడ కంప్యూటర్ ఆటోమేటిక్ గా దాన్ని ఫైండ్ చేసేసింది స్పెల్లింగ్ అండ్ గ్రామర్ క్లిక్ చేయగానే. అట్లానే దాంతో పర్ఫెక్ట్ స్పెల్లింగ్ కూడా మనకి ఇచ్చేసింది చూడండి, ఇక్కడ ఉందా, అది క్లిక్ చేసి చేంజ్ అని క్లిక్ చేసాం అనుకోండి ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుంది. ఆర్ఎల్స్ మనకి అది అవసరం లేదు, మనకి అంటే ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఉంటారు చూడండి, నేను పట్టుకున్న గుందేలకు 3 కాళ్ళు అంటూ కూర్చుంటారు. సో అలా అనుకునే వాళ్ళు లేదు ఇదే కరెక్ట్ కంప్యూటరే రాంగ్ అనుకున్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇగ్నోర్ వన్స్ అని కొట్టేస్తే ఇగ్నోర్ అయిపోతుంది అది. అలా మనం అక్కడ అలా కూడా చేసుకోవచ్చు. ఓకేనా, కాకపోతే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ చెప్తున్నాను, బేసిక్ గా అలా ఎవరు చేయకండి. ఇక్కడ మనకి ఆటోమేటిక్ గా స్పెల్లింగ్ చూపిస్తుంది కదా, సో స్పెల్లింగ్ చూపిస్తున్నప్పుడు మనం అలా చేయకూడదు. ఓకే, నెక్స్ట్ అది అయిపోగానే మన కర్సర్ ఏం మూవ్ చేయట్లేదు, అసలు ఏం కర్సర్ మూవ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. ఆటోమేటిక్ గా ఒక్కొక్క స్పెల్లింగ్, ఒక స్పెల్లింగ్ తర్వాత ఒక స్పెల్లింగ్ కి ఆటోమేటిక్ గా కంప్యూటరే ఫైండ్ చేసి హైలైటింగ్ అయిపోతుంది. అవునా కాదా? సో ఇక్కడ ఆన్లైన్ అని వచ్చేసింది చూడండి, దాని స్పెల్లింగ్ వచ్చేసింది, అది సెలెక్ట్ చేసుకుంటున్నాను, చేంజ్
చేంజ్ అయిపోయిందా? అండ్ నెక్స్ట్ వెంటనే ఇంకొక ఎర్రర్ మీదకి వెళ్ళిపోయింది చూసారా, ఇంకొక స్పెల్లింగ్ మిస్టేక్ మీదకి. అండ్ అగైన్ మళ్ళీ డాక్యుమెంట్ అని వచ్చింది, చేంజ్ అయింది. అండ్ వెంటనే ఇంకొక దాని మీదకి వెళ్ళిపోయింది, అగైన్ దాని మీద క్లిక్ చేస్తే చేంజ్ అయిపోయింది. ఇలా ప్రతిసారి చేసుకుంటూ కూర్చోకుండా మనం చేంజ్ ఆల్ కూడా కొట్టేయచ్చు. ఓకేనా? కాకపోతే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చేస్తున్నాం కాబట్టి మనకు అర్థం అవ్వాలి కాబట్టి సింగిల్ గా నేను చేస్తున్నాను. చేంజ్ ఫైనల్ గా చేంజ్ దగ్గరికి వచ్చాను చూడండి. చేంజ్ అంతా అయిపోయినాక మనకు ఒక బాక్స్ వచ్చింది చూడండి, స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ ఈస్ కంప్లీట్ అంట. అంటే అది మనకు చెప్తుంది స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ కంప్లీట్ అయిపోయిందిరా బాబు డాక్యుమెంట్ లో, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, డోంట్ వరీ, నువ్వు హ్యాపీగా ఎవరికైనా సెండ్ చేసుకోవచ్చు, ఈ మిస్టేక్స్ లేని ఎవరికైనా చూపించవచ్చు, నీ గురించి ఎవరు కూడా ఏమి అనుకోరు అని మనకు చెప్తుంది. ఓకే అని క్లిక్ చేసేసాం. అంటే ఏంటి, ఇప్పుడు ఈ డాక్యుమెంట్ లో ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ కూడా లేదంట. సో అలా మనం ఓవర్లుక్ లో ఏదైనా ఫాస్ట్ గా టైప్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని ఎవ్రీ వర్డ్ వీడియో ప్రొవైడ్స్ ఏ పవర్ఫుల్ వే టు హెల్ప్ యూ ప్రూవ్ యువర్ పాయింట్ అని ప్రతిసారి చదువుకుంటాం కదా, ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉందో కూడా నేను ఫైండ్ చేసుకోవడం కష్టం. ఇలా ఎంత ఫైండ్ చేయాలన్నా ఒక్కొక్కసారి నా కళ్ళు నన్ను మోసం చేయొచ్చు. నేను డైరెక్ట్ గా అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా లేదనుకుని ఓవర్లుక్ లో వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా పర్ఫెక్ట్ గా ఎక్కడ మిస్టేక్ ఉంటే అక్కడ మనం చూసుకోవాలి. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ రెడ్ లైన్ వచ్చేస్తుంది రండి, అది ఎలాగో వచ్చేస్తుంది. కానీ రెడ్ లైన్ వచ్చినా కానీ ప్రతిసారి వెళ్ళి నేను ఎందుకు టైప్ చేసుకోవాలి రెడ్ లైన్ దగ్గర, నాకేం అవసరం. ఇక్కడ సింపుల్ గా స్పెల్లింగ్ అండ్ గ్రామర్ దగ్గరికి వెళ్తున్నాను, కావాల్సిన స్పెల్లింగ్ ని తీసుకుంటున్నాను, ఇన్సర్ట్ చేస్తున్నాను. అవునా కదా? యూజ్ చేసే కమాండే మనం స్పెల్లింగ్ అండ్ గ్రామర్. ఓకేనా? దీనిలో మనకి షార్ట్ కట్ కూడా ఉంది, F7. చూడండి ఇక్కడ క్లియర్ గా మనకి ఇచ్చేసాడు. మన కీబోర్డ్ లో ఫంక్షన్ కీస్ ఉంటాయి కదా, సో F7 క్లిక్ చేయగానే మనకి స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అనేది హైలైట్ అయిపోతుంది. ఓకేనా? అలా కూడా మనం చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ట్రెజర్స్ అని ఉంది. ట్రెజరస్ అంటే ట్రీజర్స్ అంటాం. అది ఎలా మనం మనకు నచ్చినట్టుగా మనం దాన్ని పిలిచేయచ్చు. ట్రీజర్స్ అంటారు, ట్రెజర్స్ అంటారు, ఎలా అయినా చెప్పుకోవచ్చు. మెయిన్ గా అది ఏంటి అంటే మనకి డిఫరెంట్ మీనింగ్స్ ఇస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాక్యుమెంట్ అనే ఉందండి, నేను డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేసుకొని ఈ ట్రీజర్స్ దగ్గర క్లిక్ చేశాను. చూడండి డాక్యుమెంట్ కి సంబంధించిన డిఫరెంట్ మీనింగ్స్, లైక్ మనం యాంటీనమ్స్ సినోనిమ్స్ అంటాం చూసారా, అలా ఇందులో మనకి ఫస్ట్ ఏంటంటే సినోనిమ్స్ వస్తాయి. సినోనిమ్స్ అంటే ఏంటండి, డాక్యుమెంట్ కి రిలేటెడ్ వర్డ్స్. డాక్యుమెంట్ ని మనం ఇంకా ఇంగ్లీష్ లో ఎన్ని నేమ్స్ తో పిలుచుకోవచ్చు అన్ని నేమ్స్ వచ్చేస్తుంది. చూడండి టెక్స్ట్ అంట, ఫైల్ అంట, ఆర్టికల్, ఎస్సే, పేపర్, మాన్యుస్క్రిప్ట్, డీడ్, సర్టిఫికేట్, రికార్డ్, డీటెయిల్. అంటే అది మళ్ళీ మనకి డిఫరెంట్ ఫార్మ్స్ లో ఇచ్చింది చూడండి కేటగిరీస్ లో. నౌన్స్, ఎన్ అంటే నౌన్స్, వి అంటే వర్బ్స్. డాక్యుమెంట్ వర్బ్స్ లో ఎలా తీసుకుంటాం, నౌన్స్ లో ఎలా తీసుకుంటాం, అంటే ఇంగ్లీష్ గ్రామటికల్ గా కూడా వచ్చేసింది, గ్రామటికల్ గా కూడా వచ్చింది. అలా మనం యూజ్ చేసుకునేది ట్రేజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ కాకుండా ఇంకో వర్డ్ చూద్దాం. ఇది క్యాన్సిల్ చేసేసాను. ఇక్కడ డిజైన్ ఉంది చూడండి, డిజైన్ ని క్లిక్ చేస్తున్నాను, ట్రీజర్స్ అని క్లిక్ చేశాను. ట్రీజర్స్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏంటి చూడండి, డిజైన్ కి సంబంధించిన నౌన్స్ అన్ని వచ్చేసాయి. అంటే ఏంటి, ఇలా మనం కావాల్సినట్టుగా, అంటే డిజైన్స్ లో కేటగిరీస్ తీసుకుంది. ఫస్ట్ డిజైన్ అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన డిజైన్, అందులో ఏం నేమ్స్ ఉన్నాయో తీసుకుంది. చూడండి డిజైన్ అంటే ఒక్క డిజైన్ అంటే మనం ఏం చేయొచ్చు, డిజైన్ అంటే డిఫరెంట్ వస్తాయి. డిజైన్ అంటే డయాగ్రామ్ ని డిజైన్ అనొచ్చు, ఒక వర్క్ ని డిజైన్ అనొచ్చు, మనం ఏదైనా వర్క్ ని డిజైన్ చేయాలనుకుంటే డిజైన్ అనొచ్చు, ఒక ఇల్లు కడుతున్నాము ముందు ప్లాన్ వేస్తాం దాన్ని డిజైన్ అనొచ్చు. డిజైన్ అంటే ఒక డయాగ్రామ్ కిందకే రాదు కదా. సో అందుకని ఇది ఏం చేసిందంటే మనకి ట్రీజర్స్ ఏం చేసింది, డిజైన్ లో ఉన్న కేటగిరీస్ తీసేసుకుని. చూడండి ప్రాజెక్ట్ లో ఉన్న వర్డ్స్ అన్ని వచ్చేసాయి. డిజైన్ అంటే ప్రాజెక్ట్ కూడా అవుతుంది కదా. అలాగే ఇంటెన్షన్ అంటే
మనకి ఉండే మైండ్ డిజైన్, మన మైండ్ లో ఎలాంటి ఇంటెన్షన్స్ ఉంటాయి, ఏదైనా ప్లాన్ చేసుకోవడానికి, పర్పస్ చేసుకోవడానికి, స్కీమ్స్, ఎయిమ్, ఎండ్, పాయింట్, అవి కూడా డిజైన్ లోకి వస్తాయి. అలానే డిజైన్ లో డ్రాయింగ్ వస్తుంది, అవునా కాదా? అంటే డ్రాయింగ్స్, మనం వేసుకునే డ్రాయింగ్స్ కూడా డిజైన్స్ అంట. అందులో ఆ కేటగిరీలో ఉన్న నేమ్స్. అంటే ఈ ట్రీజర్స్ వల్ల మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనం డిజైన్ అంటే ఒకటి అనుకోవచ్చు, వేరే వాళ్ళ డిజైన్ అంటే ఇంకోటి అనుకోవచ్చు, అవునా కదా? ఇప్పుడు డిజైన్ అంటే నేను డ్రాయింగ్స్ గురించి అనుకోవచ్చు, మీరు డిజైన్ అంటే ఏదైనా హోమ్ పర్పస్ డిజైన్ అనుకోవచ్చు, లేకపోతే ఆ లేకపోతే ఒక ఆర్టికల్ డిజైన్స్ అనుకోవచ్చు, ఏవైనా సరే. సో అలా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధంగా ఎలా అయితే థింక్ చేస్తాడో సేమ్ అదే థింకింగ్ అన్ని కూడా మనకి ట్రీజర్స్ లో కనిపించేస్తాయి. సో ఓకేనా, ఇక్కడ మనం వర్డ్ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ డిజైన్ అంటే ఖచ్చితంగా ఈ ఫాంట్స్, స్టైల్స్ ఇవన్నీ తీసుకుంటాం. అదే నేను ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో వేరే డిజైన్స్ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ట్రీజర్స్ అనేది మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని కేటగిరీ వైజ్ గా ఇచ్చేస్తుంది. ఓకేనా, అలా తీసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వర్డ్ కౌంట్ అని చూడండి, థర్డ్ కమాండ్. వర్డ్ కౌంట్ అంటే ఏం లేదు, కంప్లీట్ డాక్యుమెంట్ లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, అసలు ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు ఇన్ఫర్మేషన్ కావాలండి. ప్రతిసారి నార్మల్ గా అయితే ఇక్కడ నాకు 239 వర్డ్స్ అని చూపిస్తుంది, ఓకే నేను చూసేసుకోకూడదు. కానీ పారాగ్రాఫ్స్ కూడా నేను అలా నాకు ఇక్కడ చూపించట్లేదు కదా, ఇక్కడ కొంచెం ఓన్లీ 3 పారాగ్రాఫ్స్ కాబట్టి నేను ఈజీగా తీసేసుకుంటున్నాను, 3 పారాగ్రాఫ్స్ కాబట్టి. లేదు ఒకవేళ 1000 పేజెస్ బుక్ ఉంది, 1000 పేజెస్ బుక్ లో నేను ఎన్ని పారాగ్రాఫ్ అని అలా లెక్కేసుకుంటూ కూర్చుంటానా, 1 2 3 4 అని చెప్పి 1000 పేజెస్ ని లెక్క పెట్టుకుంటూ అందులో పారాగ్రాఫ్ ని లెక్క పెట్టుకుంటూ అది కష్టం కాబట్టి నేను అప్పుడు యూజ్ చేసే ఆప్షనే వర్డ్ కౌంట్ అనమాట. సో ఇక్కడ వర్డ్ కౌంట్ ని క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా చూడండి పేజెస్ ఎన్ని, వర్డ్స్ ఎన్ని, అవన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి ఎందుకు 1 వచ్చిందంటే మనం ఓన్లీ డిజైన్ ని సెలెక్ట్ చేసాం, అవునా కాదా? సో డిజైన్ లో ఉన్నది వచ్చేస్తుంది చూడండి, పేజెస్ 1 పేజ్ లోనే కదా ఉంది. వర్డ్స్ ఒక వర్డ్ సెలెక్ట్ చేశాను, అందులో క్యారెక్టర్స్ 6 అంట డిజైన్ లో, అంతే కదా. అలానే క్యారెక్టర్స్ విత్ స్పేస్ ని కన్సిడర్ చేసింది. పారాగ్రాఫ్స్, డిజైన్ లో పారాగ్రాఫ్ లేదు కదా. లైన్స్ 1 అంటే మనం సెలెక్ట్ చేసాం కాబట్టి అది వచ్చింది. ఆర్ఎల్స్ మనం కంప్లీట్ గా హోల్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసి తీసేసుకున్నాం అనుకోండి వర్డ్ కౌంట్ అని, ఆటోమేటిక్ గా చూడండి ఇక్కడ చూపించేస్తుంది. సో అలా పారాగ్రాఫ్ 3 వచ్చాయి చూడండి. అంటే ఇప్పుడు నేను చెప్పింది అదే, ఇక్కడ మనకి పారాగ్రాఫ్ చూపించదు, జస్ట్ పేజ్ నెంబర్స్ చూపిస్తుంది, వర్డ్స్ చూపిస్తుంది. అదే సడన్ గా పారాగ్రాఫ్స్ ఎంటర్ చేయాల్సి వచ్చింది అనుకోండి ఏదైనా వర్క్ లో మనం, అప్పుడు ఫాస్ట్ గా మనం లెక్కేసుకుంటూ కూర్చోకుండా ఇక్కడ అదంతా డాక్యుమెంట్ అంతా సెలెక్ట్ చేసి ఇక్కడ వర్డ్ కౌంట్ క్లిక్ చేసామంటే ఆటోమేటిక్ గా ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, అలాగే క్యారెక్టర్స్ విత్ స్పేసెస్, క్యారెక్టర్స్ విత్ నో స్పేసెస్ కూడా కౌంట్ చేసుకోవచ్చు. అలానే పారాగ్రాఫ్స్ ఫైండ్ చేస్తుంది, ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఓవరాల్ గా ఇవి 15 లైన్స్ ఉన్నాయంట. సో అలా కౌంట్ మొత్తం మనకి మన హోల్ డాక్యుమెంట్ లో ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా మనకి కౌంట్ రూపంలో చూపించేస్తుంది. ఓకేనా, ఆ విధంగా యూజ్ చేసేదే మనకి వర్డ్ కౌంట్. అండ్ నెక్స్ట్ చెక్ యాక్సెసిబిలిటీ అని ఉంది. చెక్ యాక్సెసిబిలిటీ అంటే ఇది నేను మీకు లాస్ట్ లో చెప్తాను, దీనికన్నా ముందు మనం ఇవి చూద్దాం. ఫస్ట్ చూడండి ట్రాన్స్లేట్ అని ఉంది కదా. ట్రాన్స్లేట్ అంటే ఏంటంటే, మనం ట్రాన్స్లేట్ అంటే మనకు అందరికీ తెలిసిందే, మన ట్రాన్స్లేట్ అనే వర్డ్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఏంటి అంటే ట్రాన్స్లేట్ అంటే మనం ఏదైనా వర్డ్ ని కానీ సెంటెన్స్ ని కానీ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ట్రాన్స్లేట్ అంటే ఏంటండి, చేంజ్ చేసుకోవచ్చు వేరే లాంగ్వేజ్ లోకి, అవునా కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పవర్ఫుల్ అనే వర్డే ఉందండి, నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇది నాకు వేరే లాంగ్వేజ్ లో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన లాంగ్వేజెస్ ఏముంటాయి, మ్యాక్స్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు కదా. సో ఇక్కడ నేను హిందీలో చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను పవర్ఫుల్ అనే వర్డ్ ని. సో నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను, ట్రాన్స్లేట్ లో క్లిక్ చేశాను. ట్రాన్స్లేట్ లో క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మినీ ట్రాన్స్లేటర్, ట్రాన్స్లేట్ డాక్యుమెంట్ అని 2 ఆప్షన్స్ వచ్చాయి. అంటే ఏంటండి, ట్రాన్స్లేట్ డాక్యుమెంట్ అంటే ఈ హోల్ డాక్యుమెంట్ ని ట్రాన్స్లేట్ చేసుకోవడం కోసం నేను యూజ్ చేసే ఆప్షన్. కానీ ఇక్కడ నేను ఒక సింగిల్ వర్డ్ నే కదా చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తానంటే మినీ ట్రాన్స్లేట్ చేస్తాను. ఇక్కడ చూడండి క్లియర్ గా ఇచ్చింది, పాస్ ఆన్ వర్డ్స్ ఆర్ సెలెక్ట్ పారాగ్రాఫ్స్ ఫర్ ఎ క్విక్ ట్రాన్స్లేషన్.
వర్డ్స్ కానీ పారాగ్రాఫ్స్ కానీ సెలెక్ట్ చేసుకోవడానికి మినీ ట్రాన్స్లేట్ యూజ్ చేస్తామంట. అదే ట్రాన్స్లేట్ యువర్ డాక్యుమెంట్ యూజింగ్ ఇన్ ఆన్లైన్ ట్రాన్స్లేట్ సర్వీస్ యూజ్ చేయాలంటే ఈ డాక్యుమెంట్ అంతా చేంజ్ చేయాలంటే ఇదంట. సో మనకి ఇక్కడ పవర్ఫుల్ ఒకటే కదా, సో అదొక సింగిల్ వర్డ్ లోకి వస్తుంది కదా. సో నేను మినీ ట్రాన్స్లేటర్ ని క్లిక్ చేసుకుంటున్నాను. మినీ ట్రాన్స్లేటర్ ని క్లిక్ చేయగానే ఇక్కడ నాకు ఇదేదో వచ్చింది చూడండి. To translate your document, text will be sent over the internet in a secured format to Microsoft or a third party translation service provider. ఎవరో థర్డ్ పార్టీకి ఫస్ట్ పంపిస్తుందంట మన టెక్స్ట్ ని. నోట్ దట్ ఇఫ్ యూ టర్న్ ఆన్ ఏ మినీ ట్రాన్స్లేటర్ ఇట్ విల్ రిమైండ్ ఆన్ ఎవ్రీ టైమ్ యువర్ అప్లికేషన్ ఈజ్ యూజ్డ్ అంట. ప్రతిసారి వన్స్ మీరు యూజ్ చేశారంటే ప్రతిసారి మీరు ఏ వర్డ్ దగ్గరికి ఆ వర్డ్ వచ్చింది అనుకోండి, అక్కడికి వెళ్ళిన ప్రతిసారి మీకు రిమైండ్ వస్తుంది అని అనిపిస్తుంది అని చెప్తుంది. ఓకే, నో ప్రాబ్లం. నేను ఎస్ క్లిక్ చేస్తున్నాను ఎందుకంటే నాకు ట్రాన్స్లేటర్ కావాలి కదా ఇప్పుడు. సో ఇప్పుడు నేను ట్రాన్స్లేట్ లోకి వెళ్ళి మినీ ట్రాన్స్లేటర్ క్లిక్ చేశాను. మినీ ట్రాన్స్లేటర్ క్లిక్ చేస్తే ఏమైంది, చూస్ ట్రాన్స్లేషన్ లాంగ్వేజ్ అని అడుగుతుంది చూడండి లాస్ట్ లో. సో చూస్ ట్రాన్స్లేషన్ లాంగ్వేజ్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఓపెన్ అయింది ఒక బాక్స్, అవునా కాదా. సో ఇక్కడ బాక్స్ ఓపెన్ అవగానే ఇక్కడ చూడండి డాక్యుమెంట్, మనకి ఇందాక 2 ఆప్షన్స్ వచ్చాయి కదా, ఆ 2 ఆప్షన్స్ ఇక్కడ చూపిస్తుంది. ఇదేంటి, చూస్ డాక్యుమెంట్ ట్రాన్స్లేషన్ లాంగ్వేజ్ అంట. మనకి డాక్యుమెంట్ అంతా అవసరం లేదు, మనం ఒక్క వర్డే కదా ట్రాన్స్లేట్ చేయాలనుకున్నాం, అందుకని ఇక్కడికి వచ్చేద్దాం. చూస్ మినీ ట్రాన్స్లేటర్ లాంగ్వేజ్. మినీ ట్రాన్స్లేటర్ లాంగ్వేజ్ ఇక్కడ మనం ఇంగ్లీష్ లోనే తీసుకున్నాం కదా ఆల్రెడీ. సో ట్రాన్స్లేట్ టు అని వచ్చింది, అంటే దీనిలో చేంజ్ చేయాలి అని అడుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయగానే మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ వచ్చేస్తాయి. కన్నడ, కొరియన్, మలయాళం, డిఫరెంట్ రష్యన్, పంజాబీ. మనం ఏమనుకున్నాం హిందీ కదా, హెచ్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఇక్కడ హిందీ ఉంది, మన హిందీలోనే కదా చేంజ్ చేయాలి. ఓకే క్లిక్ చేసామా. ఓకే క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఏ సెకండ్. ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్లేషన్ బాక్స్ ఓపెన్ అయిపోయింది. యాక్చువల్ గా ల్యాప్టాప్ కొంచెం ప్రాబ్లం వల్ల స్లో అయి ఉంటుంది. ఓకే ఎనీవే ఇక్కడ చూడండి ఇన్సర్ట్ అని ఉంది, ఇన్సర్ట్ అని క్లిక్ చేస్తాను అనుకోండి, చూడండి మొత్తం హిందీ అయిపోయింది పారాగ్రాఫ్ అంతా. ఓకేనా, ఇలా మనకి ట్రాన్స్లేషన్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఒకసారి మనకు అర్థం అవ్వడం కోసం ఇది ఎంటర్ చేసుకుందాం. చూడండి ఈ పారాగ్రాఫ్ అంతా హిందీలో వచ్చేసింది నేను క్లిక్ చేయగానే. అలా మనం ట్రాన్స్లేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా మనం యూజ్ చేసేదే ట్రాన్స్లేట్ అనే ఆప్షన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డాక్యుమెంట్ ని నేను ఒక హిందీ పర్సన్ పంపించాలనుకుంటున్నాను. ఇందాక మెయిల్ మెర్జ్ మనం ఎలా యూజ్ చేస్తాం అలా మెయిల్ చేయాలనుకుంటున్నాను. ఇదే డాక్యుమెంట్ ని నేను హిందీలో చేంజ్ చేయాలి, ఎవ్రీ టైం నేను హిందీలో టైప్ చేసుకుంటూ కూర్చోలేను కదా. సో అలాంటప్పుడు నేను ఇదిగోండి ఇందాక మనం మీకు ఎవరికైనా హిందీ వచ్చి ఉంటే వాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, శక్తిశాలి. ఇందాక పవర్ఫుల్ క్లిక్ చేసాం కదా, యాక్చువల్ గా రావాలి శక్తిశాలి అని రావాలి, కానీ మనకి అక్కడ కొంచెం ల్యాప్టాప్ స్లో అవడం వల్ల స్లో అయిపోయింది. వెంటనే పారాగ్రాఫ్ సెలెక్ట్ చేయడం వల్ల పారాగ్రాఫ్ అనేది చేంజ్ అయిపోయింది. సో అలా మనం ఏ వర్డ్ నైనా ఏ పారాగ్రాఫ్ నైనా కంప్లీట్ డాక్యుమెంట్ నైనా మనకు కావాల్సిన లాంగ్వేజ్ లో మనం చేంజ్ చేసేసుకోవచ్చు. ఓకేనా, కంట్రోల్ చేసేసాను. మీకు అందరికీ ఈ ట్రాన్స్లేషన్ గురించి అర్థమయ్యే ఉంటుంది. ఒకసారి మనకి ప్రాసెస్ లో అయింది కాబట్టి ఇంకొకసారి రిపీట్ చేసుకుందాం. ట్రాన్స్లేటర్ అంటే ఏం లేదండి, జస్ట్ మనకి ఏ వర్డ్ కానీ సింగిల్ వర్డ్ కానీ లెటర్ కానీ కావాలి అనుకుంటే క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసి ఇక్కడ ట్రాన్స్లేట్ అని ఉంది కదా, ట్రాన్స్లేట్ వెళ్ళి చూస్ ట్రాన్స్లేషన్ లాంగ్వేజ్ లో వెళ్దాం. చూస్ ట్రాన్స్లేషన్ లాంగ్వేజ్ లోకి వెళ్ళగానే మనకి ఇక్కడ ఆటోమేటిక్ గా డాక్యుమెంట్ కాదు కదా మనం సెలెక్ట్ చేసింది, ఓన్లీ మినీ ట్రాన్స్లేటర్ లాంగ్వేజ్. ఇప్పుడు హిందీ కాకుండా ఇంకోటి ఏదైనా పెట్టుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కన్నడ పెట్టుకుందాం. కన్నడ పెట్టుకుంటే అనుకోండి అక్కడ అనేది దానికి అప్లై అవుతుంది. చూడండి సెర్చింగ్ అని వస్తుంది, పైన బాక్స్ సెర్చింగ్ అని ఉంటుంది. అంటే ఏంటి, సెర్చ్ చేసుకుంటుంది కన్నడ వర్డ్ ని. చూసారా కన్నడ వర్డ్ వచ్చిందా లేదా.
సో ఇప్పుడు నేను దాని మీద క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా నాకు అది అప్లై అయిపోతుంది. కన్నడ వస్తుంది మనకి ఆ వర్డ్. ఆ వర్డ్ రాగానే మనం ఇన్సర్ట్ క్లిక్ చేసాం అనుకోండి, మనం ఎలా అయితే హిందీ రాగానే క్లిక్ చేస్తామో కొంచెం అది మనకి ఒక లాంగ్వేజ్ టు ఇంకో లాంగ్వేజ్ చేంజ్ అయ్యి కొంచెం ల్యాప్టాప్ లో కూడా సమ్ టైమ్స్ ఉంటాయి కదా క్లాసెస్ లో. చూడండి కన్నడ వర్డ్ వచ్చేసింది ఇక్కడ, మనకి కన్నడ వర్డ్ వచ్చింది. చూడండి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇంగ్లీష్ టు కన్నడ అని ఉంది. మన కన్నడ కదా ఇచ్చాం, అది ఇక్కడ వచ్చేసింది. అలాగే ఇక్కడ కన్నడ అని వచ్చింది, కన్నడ వర్డ్ అని వచ్చింది, మైక్రోసాఫ్ట్ ట్రాన్స్లేటర్ వచ్చింది. సో నేను దాన్ని ఇన్సర్ట్ అని క్లిక్ చేశాను. చూసారా ఇన్సర్ట్ అయిపోయింది. దాని తర్వాత నేను దీన్ని క్లోజ్ చేసేసుకుంటాను. ఆటోమేటిక్ గా కన్నడ వర్డ్ అనేది నాకు అక్కడ కనిపించేస్తూ ఉంటుంది. సో అలా సింగిల్ వర్డ్ కి కానీ కంప్లీట్ పారాగ్రాఫ్ కానీ మనం ట్రాన్స్లేషన్ అనేది ఇచ్చుకోవచ్చు. మనం ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ తీసుకోవచ్చు. ఓకేనా? ఇది మీకు క్లియర్ గా ట్రాన్స్లేటర్ అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. కంట్రోల్ చేస్తాను. ఓకేనా? చూసారా ఇలా మనం ఏం కావాలనుకుంటే అది మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. చాలు పోనీ తెలుగు తీసుకుందాం అండి, ఇక్కడ తెలుగు కూడా ఉంది కదా, ఎందుకు అంత కంగారు. ఓకే తెలుగు వచ్చింది చూడండి, వచ్చిందా? ఈ తెలుగు అయితే ఇప్పుడు మనకు ప్రాబ్లమే లేదు, తెలుగు అందరికీ వచ్చిన లాంగ్వేజే కాబట్టి. ఓకే ఇప్పుడు ఈ తెలుగుని నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే ఓకే డన్, తెలుగు వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు ఈ తెలుగు వచ్చిందే గాని మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, అన్ని కూడా ఎర్రర్స్ గానే తీసుకుంది నా సిస్టమ్. ఎర్రర్స్ గా తీసుకోవడం ఇన్ ద సెన్స్ నా ఉద్దేశం, ఇక్కడ చూడండి ప్రతి వర్డ్ కింద మనకి రెడ్ కలర్ లైన్స్ వచ్చేసాయా, అంటే దాని అర్థం ఏంటి? కంప్యూటర్ దృష్టిలో ఇదంతా డాక్యుమెంట్ అంతా ఎర్రర్ అంట. కానీ మనకి తెలుసు ఇది ఎర్రర్ కాదు తెలుగు లాంగ్వేజ్ అని, కానీ కంప్యూటర్ తెలియదు కదా. కంప్యూటర్ తెలిసిందల్లా ఒకే లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఎందుకంటే నేను ఇక్కడ చూడండి ఇంగ్లీష్ యూకే అని ఇచ్చుకున్నాను నా సిస్టమ్ కి, మీకు కనిపిస్తుందో లేదో, ఐ థింక్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి నా సిస్టమ్ లో నేను ఇంగ్లీష్ యూకే సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి కంప్యూటర్ అదే మైండ్ లో ఫిక్స్ అయిపోయింది, ఇంగ్లీష్ యూకే నాకు కరెంట్ లాంగ్వేజ్, దానికి మించి ఇంకేం వచ్చినా గానీ నేను ఎర్రర్ గానే తీసుకుంటానని. సో అప్పుడు నేను యూజ్ చేసేది ఏంటంటే లాంగ్వేజ్ అనమాట. లాంగ్వేజ్ ఇప్పుడు దీన్ని ఎర్రర్ గా కంప్యూటర్ తీసుకోకుండా కంప్యూటర్ దీన్ని కూడా ఒక లాంగ్వేజ్ గా గుర్తించాలి అన్నప్పుడు నేను యూజ్ చేసే ఆప్షన్ ఏంటంటే లాంగ్వేజ్ అనే ఆప్షన్ ని యూజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే ఉంది, నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? ఎందుకంటే ఇది ఎర్రర్ అని మనకు తెలుసు కానీ కంప్యూటర్ తెలియట్లేదు, కంప్యూటర్ ఇంకా ఎర్రర్ అని అనుకుంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, లాంగ్వేజ్ లోకి వెళ్ళి సెట్ ప్రూఫింగ్ లాంగ్వేజ్ అని చూడండి, సెట్ ప్రూఫింగ్ లాంగ్వేజ్ మీద క్లిక్ చేస్తాను. సెట్ ప్రూఫింగ్ లాంగ్వేజ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ తెలుగు అని ఉంది చూడండి, తెలుగు మీద క్లిక్ చేశాను, ఓకే అని క్లిక్ చేశాను. అయినా కానీ అలానే వస్తుంది కదా. ఇక్కడ నేను లాంగ్వేజ్ అని క్లిక్ చేసినప్పుడు కంప్యూటర్ లాంగ్వేజ్ ఏంటి, డిఫాల్ట్ గా ఇంగ్లీష్ ఉండింది కదా. సో ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏంటి కన్నడలో ఉంది, ఈ వర్డ్ ని నేను కన్నడలో చేంజ్ చేసుకున్నాను. నార్మల్ గా అయితే నేను ఇది సెలెక్ట్ చేసి కంప్యూటర్ కి కూడా ఇది డిఫాల్ట్ లాంగ్వేజ్ గా ఇచ్చేయాలని అప్పుడు యూజ్ చేసే ఆప్షన్ లాంగ్వేజ్ మాట. సో నేను ఇక్కడ లాంగ్వేజ్ సెట్ ప్రూఫింగ్ లాంగ్వేజ్ అని క్లిక్ చేసి నార్మల్ గా ఇక్కడ కన్నడ అని ఉంది చూడండి, కన్నడ క్లిక్ చేయగానే ఇక్కడ ఓకే అని క్లిక్ చేస్తే అది పోవాలి, ఇలా పోయింది. చూసారా? అంటే ఏంటి, అక్కడ మనం లాంగ్వేజ్ లో కన్నడని కూడా కంప్యూటర్ తీసుకోవాలి అని అనుకునేటప్పుడు మనం ఇలా యూజ్ చేసుకునే ఆప్షన్ ఇది అనమాట. ఒకసారి మీరు ఇది ట్రై చేయండి, మాక్సిమం ఇక్కడ అవుతుంది, నాకు కూడా ప్రెసెంట్ అయ్యింది, ఒక్కొక్కసారి అవుతుంది ఒక్కొక్కసారి అవ్వట్లేదు. సో ఇలా మనం
తర్వాత ఏది కన్నడలో తీసుకున్నా కంప్యూటర్ మనకి కన్నడ అంటే అక్కడ రెడ్ మార్క్ అనేది ఇవ్వకుండా ఉండేలాగా అని చూసుకోవడానికి నేను యూజ్ చేసేది లాంగ్వేజ్. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ రెడ్ లైన్ పోయింది కదా, అలానే ఇప్పుడు నేను దీన్ని కూడా కన్నడలో చేంజ్ చేసుకోగానే ఆటోమేటిక్ గా నాకు రెడ్ లైన్ అనేది రాకూడదు అనేది నా ఎయిమ్ అనమాట. ఇప్పుడు చూడండి, నేను అది కన్నడలో చేంజ్ చేస్తున్నాను కదా, యూ కెన్ ఆల్సో అనే వర్డ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కన్నడలోనే ఆటోమేటిక్ గా ఉంది. సో కన్నడని నేను ఇన్సర్ట్ చేశాను. కన్నడని ఇన్సర్ట్ చేయగానే ఇన్సర్ట్ అది అవుతుంది. ఆగండి, కొంచెం టైం పడుతుంది. సో చూసారా, నాకు ఇలా రెడ్ లైన్ అనేది రాకూడదని నేను చూస్తున్నాను. బట్ ఈ లైన్ కి అయితే నేను రెడ్ లైన్ తీయగలిగాను, కానీ నెక్స్ట్ లైన్ మళ్ళీ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అది ఒకసారి మీరు ట్రై చేయండి. మాక్సిమం ఇలా సెలెక్ట్ చేసుకుంటారు, ఇక్కడ లాంగ్వేజ్ లోకి వెళ్తారు. సెట్ ప్రూఫింగ్ లాంగ్వేజ్ ని మనం కన్నడ ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా అక్కడ కన్నడని డిఫాల్ట్ గా తీసేసుకోవాలి కంప్యూటర్. ఓకేనా, సెట్ యాజ్ డిఫాల్ట్ అని తీసుకున్నా గానీ అక్కడ నాకు అవ్వట్లేదు. చూడండి, సెట్ యాజ్ డిఫాల్ట్ అని తీసుకున్నా గానీ అవ్వట్లేదు. లేదు, అక్కడ మనం డైరెక్ట్ గా వెళ్ళి మొత్తం సెలెక్ట్ చేసుకొని సింపుల్ గా అలా మనకి అవ్వట్లేదు అంటే నేను నార్మల్ గా చేశాను. ఇక్కడ చూసారా, డు నాట్ చెక్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అని ఇచ్చేస్తే మనకి అది పోతుంది. బట్ కానీ అది అంత పర్ఫెక్ట్ కాదండి. ఎందుకంటే ఏమో ఈ కన్నడలో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండొచ్చేమో, కంప్యూటర్ చెక్ చేస్తేనే కదా మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయో లేదో. ప్రెసెంట్ అయితే రెడ్ మార్క్ తీసేయడం మనకు తెలిసింది, కానీ కంప్లీట్ సెంటెన్స్ తీసేయడం అయితే మాత్రం అది కాదు. కంప్లీట్ మెథడ్ అయితే అది కాదు. నార్మల్ గా మనం ఇక్కడ డిఫాల్ట్ లాంగ్వేజ్ పెట్టగానే డిఫాల్ట్ యాడ్ అయిపోవాలి. ఐ థింక్ మీరు ఒకసారి ఇది ట్రై చేయండి. సో ప్రాసెస్ అయితే మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఫస్ట్ మనం లాంగ్వేజ్ ని చేంజ్ చేసుకుంటాం. చేంజ్ చేసుకున్న తర్వాత లాంగ్వేజ్ లోకి వెళ్తాం. లాంగ్వేజ్ లోకి వెళ్ళి సెట్ ప్రూఫింగ్ లాంగ్వేజ్ లో ఏ లాంగ్వేజ్ లో మనం చేంజ్ చేసుకున్నాం అనేది ఫస్ట్ మనకు ఐడియా ఉండాలి. ఇప్పుడు కన్నడలో తీసుకున్నామని నాకు ఐడియా ఉంది కాబట్టి నేను కన్నడ క్లిక్ చేశాను. కన్నడ క్లిక్ చేసుకొని ఓకే క్లిక్ చేయగానే నాకు అది కన్నడ వచ్చేసింది, డిఫాల్ట్ గా తీసేసుకుంది. అప్పుడు ఉన్న రెడ్ లైన్ ని నేను తీసేసాను. అంటే రెడ్ లైన్ పోవాలి, డిఫాల్ట్ గా ఒక లాంగ్వేజ్ ని మనం కంప్యూటర్ కి తీసేసుకోవాలి అనుకునేటప్పుడు యూజ్ చేసే ఆప్షనే లాంగ్వేజ్ అన్నమాట. కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చాలా మంది అడిగారు చూడండి, ఆ ఆప్షన్సే చెప్పుకుందాం. ఇక్కడ చూడండి, ట్రాక్ చేంజెస్ అని ఉంది కదా. ట్రాక్ చేంజెస్ కి ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి ప్రెసెంట్ నేను న్యూ కమెంట్స్ కోసం చెప్పేస్తున్నాను. న్యూ కమెంట్స్ చూద్దాం. మీకు ఆల్రెడీ గుర్తుందా, మనం ఇన్సర్ట్ ట్యాబ్ లో కమెంట్స్ గురించి చెప్పుకోలేదు. చూడండి, నేను ఇన్సర్ట్ లోకి వెళ్తున్నాను. కమెంట్స్ ఉన్నాయి. ఈ కమెంట్స్ నేను ఎందుకు చెప్పలేదమ్మా, ఇక్కడ మనకి వస్తాయని నేను అప్పుడు అక్కడ చెప్పలేదు. సో ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ కమెంట్స్ గురించి చూద్దాం. ఓకేనా, ఇక్కడ కమెంట్స్ ఉన్నాయి చూడండి. న్యూ కమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వర్డ్ కి నేను కమెంట్ పెట్టుకోవాలి అనుకున్నాను అనుకోండి. ఈ వర్డ్ ని సెలెక్ట్ చేసుకొని కమెంట్ మీద క్లిక్ చేస్తాను. కమెంట్ మీద క్లిక్ చేయగానే నాకు కమెంట్ వచ్చింది చూడండి. అంటే ఆ వర్డ్ కి ఒక కమెంట్ నేను ఇచ్చుకుంటున్నాను అనమాట. నేను ఏ వర్డ్ సెలెక్ట్ చేసుకున్నాను, సెర్చ్ అనే వర్డ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. టు ఫైండ్ ద మీనింగ్ అనే కామెంట్ ఇచ్చుకున్నాను. అంటే మన హెడర్ ఫోటర్ అంటున్నాను, ఎండ్ నోట్ ఫుట్ నోట్ చేసాం చూసారా, దానికి ఒక మీనింగ్ ఇచ్చుకున్నాం. అలా ఇక్కడ సెర్చ్ కి మీనింగ్ కామెంట్ రూపంలో ఇస్తున్నాం అనమాట. ఓకేనా, ఇలా మనం ఎన్ని వర్డ్స్ కావాలంటే అన్ని వర్డ్స్ కి మనం డాక్యుమెంట్ లో కామెంట్స్ పెట్టుకోవచ్చు. అగైన్ చార్ట్స్ కి వెళ్ళి కామెంట్ అని తీసుకున్నాను. కామెంట్ అని తీసుకోగానే నాకు కామెంట్ వచ్చేసింది చూడండి, కామెంట్ బాక్స్. కామెంట్ బాక్స్ ఏంటి అంటే యాక్చువల్గా ఇక్కడ చార్ట్స్ అంటే ఏంటి, వన్ ఆఫ్ ద డిజైన్ కదా, వన్ ఆఫ్ ద డిజైన్స్ ఇచ్చాను. సో అలా కామెంట్ ఇచ్చుకున్నాను. అలానే ఇంకో కామెంట్ కూడా నేను తీసుకోవచ్చు. వ్యూ అని ఇచ్చుకున్నాను. వ్యూ అని తీసుకొని దానికి మళ్ళీ న్యూ కమెంట్ అనగానే దానికి ఒక కామెంట్ బాక్స్ వచ్చేస్తుంది చూడండి. సో ఇలా మనం ఎన్ని కామెంట్స్ కావాలంటే అన్ని కామెంట్స్ మనకున్న వర్డ్ డాక్యుమెంట్ లో ఇచ్చేసుకోవచ్చు. న్యూ అంటే ద బిగినింగ్. ఓకే, ద బిగినింగ్ అని ఇచ్చాను. అంటే ఇప్పుడు ఏంటి, నేను ఓవరాల్ గా 3 కమెంట్స్ తీసుకున్నాను కదా. ఇప్పుడు ఇక్కడ డిలీట్ ప్రీవియస్ నెక్స్ట్ అని ఉంది కదా, అవి ఏంటంటే నెక్స్ట్ అనగానే నేను నెక్స్ట్ కమెంట్ కి వచ్చేసాను చూడండి. నెక్స్ట్ అనగానే నెక్స్ట్ కమెంట్ కి వెళ్ళిపోయాను. అలా నెక్స్ట్ అనగానే నెక్స్ట్ కమెంట్. ఎన్ని ఎక్కువ కమెంట్స్ ఉన్నాయనుకోండి, మనం ఇలా ప్రీవియస్ నెక్స్ట్ ఆప్షన్ యూజ్ చేసుకొని ఏ కమెంట్ కావాలంటే ఆ కమెంట్ ని మనం రీడ్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ డిలీట్ అని ఉంది చూడండి, డిలీట్ క్లిక్ చేయగానే ఆ కమెంట్ నాకు డిలీట్ అయిపోతుంది. అగైన్ మళ్ళీ ఇంకో కమెంట్, నెక్స్ట్ కమెంట్ దగ్గరికి వెళ్తాను.
మళ్ళీ డిలీట్ క్లిక్ చేయగానే ఆ కమెంట్ డిలీట్ చేసేసుకోవచ్చు. అగైన్ మళ్ళీ నెక్స్ట్ కమెంట్ దగ్గరికి వెళ్ళి డిలీట్ ని క్లిక్ చేయగానే డిలీట్ క్లిక్ చేయొచ్చు. యాక్చువల్ గా నా ల్యాప్టాప్ లో నాకు ఇక్కడ షో కమెంట్స్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ షో కమెంట్స్ అనే ఆప్షన్ నాకు చూపించట్లేదు, ఐ మీన్ హైలైట్ అవ్వట్లేదు. యాక్చువల్ గా ఇది హైలైట్ అవ్వాలండి. ఇది హైలైట్ అవ్వగానే మనకి ఏంటంటే, ఇది హైలైట్ మనం చేసామంటే ఆటోమేటిక్ గా ఈ కమెంట్ బాక్స్ అంతా పోయి ఇక్కడ కమెంట్ సింబల్ ఉంది చూడండి చిన్నది, ఆ బాక్స్ ఇక్కడికి వచ్చేయాలి. కాకపోతే ఇది నాకు హైలైట్ అవ్వట్లేదండి. నేను చూసాను, ఈ ప్రాబ్లం ఏంటో నేను ఒకసారి చూడాలి. నార్మల్ గా మీ ల్యాప్టాప్స్ లో మీరు ఒకసారి చెక్ చేయండి. ఈ బాక్స్ అంతా ఏంటి మేడం, నా డాక్యుమెంట్ లో నాకు నీట్ గా లేదు, నాకు బాక్స్ అసలు కనిపించకూడదు, ఓన్లీ చిన్న కమెంట్ సింబల్ కనిపించాలి అక్కడ అంటే ఈ ప్లేస్ అంతా తగ్గిపోవాలన్నమాట. తగ్గిపోయి జస్ట్ సింబల్ మాత్రమే కనిపించాలి అని అనుకునేటప్పుడు మనం యూజ్ చేసేదే ఈ కమెంట్ సింబల్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ నాకు హైలైట్ అవ్వట్లేదు కదా, ఈ కమెంట్ ని నేను ఇలా క్లిక్ చేశాను అనుకోండి, షో కమెంట్స్ అని నేను క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా నాకు ఇక్కడ ఏంటి, ఈ బాక్స్ పోయి జస్ట్ ఈ మెసేజ్ బాక్స్ వచ్చేస్తుంది ఇక్కడికి. సో దట్ ఏంటంటే నా డాక్యుమెంట్ అనేది వర్స్ట్ గా కనిపించదు. ఇక్కడ ఈ డిజీనెస్ ఇదంతా కనిపించదు, జస్ట్ ఆ సింబల్ ఉండి లేనట్టుగా. మనం చూడండి వాటర్ మార్క్ చేసేటప్పుడు చేసాం, లైట్ కలర్ లో ఇక్కడ చిన్న సింబల్ లో వచ్చేస్తుంది, ఈ బాక్స్ అంతా పోతుంది. ఆ సింబల్ మీద క్లిక్ చేయగానే అప్పుడు ఇది ఓపెన్ అవుతుంది అనమాట. యాక్చువల్ గా అలా జరగాలి, కానీ ఇక్కడ హైలైట్ అవ్వట్లేదు. మేబీ ఇది నా సాఫ్ట్వేర్ ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది. సో మీ ల్యాప్టాప్స్ లో మాత్రం మీరు ఇది చెక్ చేసుకోండి. ఇది మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ కమెంట్ బాక్స్ ఓపెన్ అయిపోతుంది. లేదు మళ్ళీ ఇది క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయింది ఇన్ ద సెన్స్ ఇక్కడ మనకి కమెంట్ బాక్స్ వచ్చేస్తుంది. మీకు అందరికి ఇది క్లియర్ గా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. కమెంట్ మనం ఇలా ఇస్తాము, అలానే కమెంట్ బాక్స్ ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ నేను దీన్ని డిలీట్ చేసేస్తాను. ఓకేనా? డిలీట్ అయిపోయింది చూసారా? ఇలా మనం ఎన్ని కామెంట్స్ కావాలంటే అన్ని కామెంట్స్ అనేవి మనం తీసేసుకోవచ్చు. ఓకేనా? అండ్ లేదు అంటే ఒకసారి ఈ కమెంట్ బాక్స్ ని ఇక్కడ నాకు హైలైట్ అవ్వట్లేదు కదండి, సో ఈ కమెంట్